కాదు. పాల్గొనకు మంచిగా తలకలకలమ్మట కట్టాకు రేట్లు పెంచిన వాళ్ళు అయినా మంచిగా క్లాస్ వస్తుంది. మళ్ళీ వెయిట్ స్పీకర్ విమర్శలేదు సార్ అది. గుడ్ మార్నింగ్ అండి. ఎవరివన్ గుడ్ మార్నింగ్. నా వాయిస్ వినబడుతుందా? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఓకే. అదే నిన్న యాక్చువల్ మనం మార్కెట్లో ప్రైమరీ మార్కెట్ గురించి చెప్పుకున్నామండి. ఈరోజు సెకండరీ మార్కెట్ గురించి చెప్పుకుందాం. ఈ సెకండరీ మార్కెట్లో యాక్చువల్ ఏంటంటే మార్కెట్ సెగ్మెంట్స్ కొన్ని ఉంటాయి. సార్ ఒక మాట. ఎవరు? నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. చెప్పండి. నిన్న ప్రైమరీ మార్కెట్ నేను కాస్త మిస్ అయ్యాను సార్. కొంచెం ట్రాఫిక్లో డిలే అవటం వల్ల కొంచెం బ్రీఫ్ ప్రైమరీ మార్కెట్. ఓకే. యాక్చువల్లీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ స్టాక్ మార్కెట్లో అనేవి మేజర్గా ఉండేవి రెండు సెగ్మెంట్స్ ఉంటాయి. ఓకే. ప్రైమరీ మార్కెట్ సెగ్మెంట్ ఒకటి, నార్మల్ మార్కెట్ సెగ్మెంట్ ఒకటి, సెకండరీ మార్కెట్ సెగ్మెంట్ అండి. ఓకే. ఈ ప్రైమరీ మార్కెట్లో ఏంటంటే టూ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఒకటి ఐపీఓ అండ్ సెకండ్ వన్ ఎఫ్పిఓ. ఓకే. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఓకే. ఎఫ్పిఓ అంటే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అండి. ఓకే. ఏదైనా న్యూ కార్పొరేట్ కంపెనీ ఫండ్స్ అవసరమైన వాళ్ళకి న్యూ ఫండ్స్ కావాల్సి వస్తే, కొత్తగా ఫండ్స్ ఏమైనా అవసరం అయితే ప్రజల నుంచి ఎక్వైర్ చేసుకుని ఫండ్స్ అంతా కూడా ప్రజల నుంచి ఎక్వైర్ చేసుకుని వాళ్ళ దగ్గర ఉన్న షేర్ వాటాను సేల్ చేస్తారు. ఎంతో పర్సెంటేజ్ ఆఫ్ షేర్స్ కొంచెం 10% or 20% షేర్స్ సేల్ చేస్తారు. చిన్న రిక్వెస్ట్ సార్, కొంచెం రిమైనింగ్ స్టూడెంట్స్ అందరినీ కూడా కొంచెం మ్యూట్లో పెట్టమని చెప్పండి.
ఎవరోన్ మ్యూట్ లో ఉంటారండి, ఆల్ మ్యూట్ పెట్టా. నో సార్ సమ్ స్క్రీన్ వీడియోస్ కనిపిస్తున్నాయి. వీడియోస్ ఉంటాయండి అనుకుంటా. మీరు కూడా వినపడుతుంది, యాక్చువల్ మీరు కూడా మ్యూట్ లోకి రావాలా, ఆల్ మ్యూట్ పెడుతున్నా, ఆల్ పార్టిసిపెంట్స్. సరే ఒకసారి చూడండి. రంగస్వామి గారికి వాయిస్ వినబట్లేనట్టుంది. ఓకే, ఒక కంపెనీకి న్యూ ఫండ్స్ కావాల్సి వచ్చి కొత్తగా ఫండ్స్ అవసరమైనప్పుడు ప్రజల నుంచి ఎక్వైర్ చేసుకొని వాళ్ళ దగ్గర ఉన్న షేర్ వాటా కొంత భాగాన్ని సేల్ చేస్తారు. అట్లా కొంత భాగాన్ని సేల్ చేసి ప్రజలకి ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి షేర్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని త్రూ ఆ అమౌంట్ ద్వారా ఫర్దర్గా బిజినెస్ డెవలప్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. ఎస్టాబ్లిష్ చేసుకోవడం కానీ, లేదా న్యూ ప్రోడక్ట్ లాంచింగ్ కానీ, ఏదైనా ఎనీథింగ్ సమ్ బిజినెస్ సంబంధించింది చేస్తారు. సో ఎప్పుడైతే ఆ బిజినెస్ వాళ్ళు డెవలప్ చేసుకొని వాళ్ళ బిజినెస్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతూ ఉంటుందో మన షేర్ వాల్యూ కూడా పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. షేర్ వాల్యూ అనేది ఆటోమేటిక్గా గ్రో అవుతూ ఉంటుంది. ఇది ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా చేయాలి. ఒకసారి ఇలా ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా షేర్స్ ఇన్వెస్టర్స్కి ఇష్యూ చేసిన తర్వాత స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వాలండి. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత రెగ్యులర్ ట్రేడింగ్ అనేది, అదే సెకండరీ మార్కెట్లో లిస్ట్ అవ్వాలి. ఈ సెకండరీ మార్కెట్లో అనేది రెగ్యులర్ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది అన్నమాట పెర్ డే. న్యూ ఫండ్స్ కోసం ఎక్కువ. అలాగే ఎఫ్పిఓ ఆల్రెడీ లిస్ట్ అయిన స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ ఉంటాయి. అవి కూడా ఫర్దర్గా ఇంకా అంటే వాళ్ళ పర్సెంట్ ఆఫ్ షేర్స్ కొంచెం తగ్గించుకొని సేల్ చేసుకొని అమౌంట్ ఎక్వైజేషన్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటాయి. త్రూ ఎఫ్పిఓ ద్వారా కూడా అంటే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలు ఫండ్స్ రిక్వైర్మెంట్ కోసం రిమైనింగ్ వాళ్ళ దగ్గర మరికొంత పర్సెంట్ ఆఫ్ షేర్స్ని ఇన్వెస్టర్స్కి మళ్ళీ సేల్ చేస్తారు. త్రూ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా సేల్ చేస్తారు. అట్లా కూడా మనం ఇన్వెస్టర్లు కూడా వాళ్ళకి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే డైరెక్ట్గా అంటే స్టాక్ మార్కెట్లో కొనకుండా డైరెక్ట్గా కంపెనీ దగ్గరే మనం షేర్స్ తీసుకుని డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ రెండు పెద్ద తేడా లేదండి. న్యూగా ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్లో రావడానికి ఐపీఓ యూజ్ చేస్తారు, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటారు. ఆల్రెడీ లిస్ట్ అయిన కంపెనీస్ ట్రేడ్ అవడానికి మళ్ళీ అమౌంట్ ఎక్వైజేషన్ చేసుకోవడానికి ఎఫ్పిఓ అంటారండి. అంతే, రెండింటికి మేజర్ డిఫరెన్స్ ఏం లేదు, రెండు ఒకటే. అది ఫస్ట్ సెకండ్. సో సెకండరీ మార్కెట్లోకి వచ్చేసరికి 4 సెగ్మెంట్స్ ఉంటాయండి. హోల్సేల్ డెబిట్ మార్కెట్, రిటైల్ మార్కెట్, డెరివేటివ్స్ అండ్ ఆప్షన్ మార్కెట్స్ అండ్ కరెన్సీ మార్కెట్. దీంట్లో ఇప్పుడు మేజర్గా జరిగేవి రెండే ఉన్నాయండి. ఈ హోల్సేల్ డెబిట్ మార్కెట్ అనేది, కరెన్సీ మార్కెట్ అనేది ఎక్స్చేంజ్లో డైరెక్ట్గా ట్రేడ్ అవ్వట్లేదు. కరెన్సీ మార్కెట్కి వేరే ఎక్స్చేంజ్ ఉన్నది ఇప్పుడు, అందుకని ఎన్ఎస్సిలోంచి కరెన్సీ మార్కెట్ అనేది ట్రేడ్ అవ్వట్లేదు. హోల్సేల్ డెబిట్ మార్కెట్ ప్రీవియస్ జరిగేది కానీ ఇప్పుడు ఏం జరగట్లేదు. అది 1994లో ఇంతకుముందు హోల్సేల్ మార్కెట్ జరిగేది, అప్పటి నుంచి జరుగుతుంది. తర్వాత దాన్ని డైరెక్ట్గానే జరగట్లేదు. ఈ హోల్సేల్ డెబిట్ మార్కెట్ అంటే ఏంటంటే డిబెంచర్స్ కానీ, అంటే ఒక గవర్నమెంట్కి సంబంధించిన సెక్యూరిటీస్, టీ బిల్స్, బాండ్స్, కార్పొరేట్ డిబెంచర్స్, ఈ టైప్ ఆఫ్ అని కమర్షియల్ పేపర్స్ ఇవన్నీ ఉంటాయండి. అంటే మీకు ఎలా చెప్పాలంటే ఈ బాండ్స్ కానీ ఈ డిబెంచర్స్ ఇవన్నీ ఎలాగంటే లాస్ట్ టైం మనకి ఆంధ్రాలో అమరావతి కడుతున్నప్పుడు అమరావతికి అమౌంట్ అవసరం వచ్చి బాండ్స్ ప్రిపేర్ చేసి, అదే బాండ్ స్ట్రక్చర్ ప్రిపేర్ చేసి సేల్ చేశారు. మరి మీకు అది ఐడియా ఉండుంటుంది, అప్పుడు న్యూస్ చదువుంటే మీకు ఐడియా ఉండుంటుంది. ఎవరు ప్లీజ్ మ్యూట్ చేయండి, ఎవరు మాట్లాడారు. మల్లికార్జున్ గారు మ్యూట్ చేయరా మీరు? మల్లికార్జున్ మ్యూట్ చేయండి. అట్లా అలా బాండ్స్ అలా అంటే ఇవి సేఫ్ సైడ్ ఇన్వెస్ట్మెంట్స్ మాట. రిటర్న్స్ తక్కువే, రిస్క్ తక్కువే. ఇవన్నీ గవర్నమెంట్ బాండ్స్, ఇవన్నీ వాటిలో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవడానికి.
వీటి ఏంటంటే డెట్ మార్కెట్ అంటారు. అంటే పెద్దగా ప్రాఫిట్స్ ఉండవు, అలాగని లాస్ కూడా ఏముండవు పెద్దగా. అంటే బాగా ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే మన అమరావతిలో బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు అవి అమరావతిలో మన రాజధాని ఉంటుంటే డెఫినెట్గా బాండ్స్ కూడా పెరుగుండేవండి. కానీ ఎప్పుడైతే మనకి రాజధాని అనేది సెపరేట్ చేశారో అట్లా బాండ్స్ వాల్యూ అనేది కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఇట్లా నెగిటివ్ న్యూస్లకే తగ్గుతాయి తప్ప కానీ అంత మించి ఉండవు. ఇలాంటి నెగిటివ్ న్యూస్ రేర్గా జరుగుతాయి కానీ రెగ్యులర్గా ఏం జరగవు. నెక్స్ట్ అండి నార్మల్ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ అంటారు దీన్ని. ఇది కూడా నవంబర్ 1994 నుంచే స్టార్ట్ చేశారు. ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్ అండి. ఇది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఫుల్లీ ఆటోమేటెడ్ స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్ అన్నమాట. 1994 నుంచి స్టార్ట్ చేశారు. దీంట్లో షేర్స్ అవి జరుగుతాయండి. రైట్స్, వారెంట్స్, డిబెంచర్స్ ట్రేడింగ్ జరుగుతాయి అన్నమాట. మనం ఎక్కువగా దీంట్లో మేజర్గా చేసేవి షేర్స్ అనండి. ఈ వారెంట్స్ అవి కూడా ఏంటంటే ఎవరైతే బ్రోకర్ హెడ్ ఉంటారో వాళ్ళే ట్రేడ్ చేస్తారు. కానీ ఒక డీలర్ లెవెల్ అంటే ఒక ఎంప్లాయీ లెవెల్లో కూడా వీళ్ళు ఎవరో కూడా డిబెంచర్స్ అవన్నీ కూడా డైరెక్ట్గా ఆర్డర్ ప్లేస్ చేయడానికి లేదు. ఇంతకుముందు ప్లేస్ చేయొచ్చు కానీ రిస్క్ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయని చెప్పేసి డైరెక్ట్గా బ్రోకరే చేస్తున్నారు. డీలర్ లెవెల్లో ఎవరికి కూడా ఈ ఆప్షన్ అనేది ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మార్కెట్ అండి. ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ మార్కెట్ అనేది ఏంటంటే ఇది సర్టెన్ టైం పీరియడ్ ఇస్తాడు. ఆ టైం పీరియడ్ లో మనం ఎంటర్ అవ్వడం, క్లోజ్ చేయడం అనేది కామన్ గా జరుగుతుంది ఈ ఫ్యూచర్స్ లో అనేది. ఇవి కూడా ఏంటంటే ఇవి కూడా సెలెక్టెడ్ ఈ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో సెలెక్టెడ్ కంపెనీస్ మాత్రమే ఉంటాయి. ఇదేమో ఎన్ఎస్సి ఏమో జూన్ 2000 లో లాంచ్ చేసింది ఇది, ఈ ఫ్యూచర్స్ అనేవి, ఆప్షన్స్ అనేవి. దీంట్లో ఇండెక్స్ కూడా ట్రేడ్ అవుతుంది అండ్ షేర్స్ కూడా ట్రేడ్ అవుతాయి, బట్ నాట్ షేర్స్ అండి. అంటే ఇది షేర్ కింద లెక్క వేయకూడదు. దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో మనం షేర్స్ కింద ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఆ కంపెనీ అదేనండి, షేర్ కంపెనీ అదే, కానీ బట్ అవి షేర్స్ కాదు, అదే కాంట్రాక్ట్ పీరియడ్ అన్నమాట. అంటే జస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎగ్జిట్ అంటే ట్రేడింగ్, రెగ్యులర్ ట్రేడింగ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి అట్లాగా అది లాంచ్ చేశారు. అంటే ఈజీగా కొంచెం ట్రేడ్ చేసుకోవడం కోసం అనేసి లాంచ్ చేశారు అన్నమాట. నెక్స్ట్ కరెన్సీ డెరివేటివ్స్. ఇదేమో ఫిబ్రవరి అవైలబుల్ మనకి 2010 నుంచి ఫిబ్రవరి నుంచి మనకి అవైలబుల్లో ఉన్నదండి. మనకి ఆల్మోస్ట్ 2009 నుంచే ఉంది. 2010 నుంచి మనకి ఎన్ఎస్సి మార్కెట్లో అనేది ఉన్నది. ఈ కరెన్సీ మార్కెట్స్ ఏంటంటే 4 టైప్ ఆఫ్ కరెన్సీస్ ఉంటాయండి. ఏదైనా సరే యూఎస్డితో విత్ ఉంటుంది అన్నమాట. యూఎస్డి ఐఎన్ఆర్ అంటే డాలర్ వర్సెస్ ఐఎన్ఆర్ అన్నమాట. మనం ఒక రూపీలో ఇన్వెస్ట్ చేయాలనుకోండి, డాలర్ తగ్గితే ఆటోమేటిక్గా రూపీ పెరుగుతుంది. ఒకవేళ డాలర్ పెరుగుతుంది అనుకోండి, మనం డాలర్ మీద ఇన్వెస్ట్ చేయాలి. అంటే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే యూఎస్డి ఐఎన్ఆర్ అని ఉంటుంది. మనం రూపీ పెరుగుతుందంటే రూపీని కొనాలి. డాలర్ తగ్గుతుంది అనిపించినప్పుడు రూపీని పర్చేస్ చేయాలి, రూపీలో ఇన్వెస్ట్ చేయాలి. లేదు రూపీ వాల్యూ తగ్గుతుంది ఇన్ ఫ్యూచర్లో అని మనకు తెలిసినప్పుడు అదే రూపీని మన దగ్గర లేకుండా సేల్ చేయాలి. ఫస్ట్ సేల్ చేయాలన్నమాట అండి. అంటే సపోజ్ ఇప్పుడు 76, 77 అరౌండ్ ఉంది అనుకుందాం, 75 to 77 మధ్యలో అరౌండ్ ఉంటుంది. మనకి రూపీ వాల్యూ తగ్గుతుంది అని అనిపించినప్పుడు ఏం చేస్తామంటే 77లో రూపీని సేల్ చేస్తాం. ఎప్పుడైతే డాలర్ వాల్యూ పెరుగుతూ ఉంటుందో రూపీ వాల్యూ అనేది ఆటోమేటిక్గా తగ్గుతూ ఉంటుంది. సో అప్పుడు మనం 77 నుంచి రూపీ వాల్యూ తగ్గి 76, 75 వచ్చింది అనుకోండి. ఆ 76, 75లో మళ్ళీ మనం రీపర్చేస్ చేసేస్తే స్క్వేర్ ఆఫ్ అయిపోతుంది. అంటే 77లో సేల్ చేసి 76లో బై చేస్తే 1 రూపీ వస్తుంది. సో మనం ఎన్ని రూపీస్ అమ్మితే అన్ని రూపీస్ మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది అన్నమాట. అట్లాగా అనేది దీంట్లో ట్రేడింగ్ చేయాలి. అలాగే రిమైన్ ఇంకా 3 కూడా ఉన్నాయండి. యూరో ఐఎన్ఆర్, యూరో అంటే యూరోప్కి సంబంధించింది అండి. ఎన్ఐఎన్ఆర్, ఎన్ అంటే జపాన్, అది పౌండ్, అలా డిఫరెంట్ ఇలా 4 టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట కరెన్సీ డెరివేటివ్స్ లో. ఇవి మేజర్గా ఎక్స్చేంజ్ లో జరిగేవండి. నెక్స్ట్ ఏంటంటే
ట్రేడింగ్ లో మెంబర్షిప్ తీసుకోవడం ఎట్లా అంటే డైరెక్ట్ గా ఎక్స్చేంజ్ లో మెంబర్షిప్ తీసుకోవడం ఎట్లాగా, లేదంటే ఎక్స్చేంజ్ దగ్గర మెంబర్షిప్ తీసుకున్న సబ్ బ్రోకర్షిప్ ఎలా తీసుకోవాలనేది చెప్తామండి. ట్రేడింగ్ దగ్గర మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళని స్టాక్ బ్రోకర్స్ అంటారండి. డైరెక్ట్ ఎక్స్చేంజ్ లో మన మెంబర్షిప్ అయితే ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని స్టాక్ బ్రోకర్స్ అంటారు. ఎవరో నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కష్టంగా ఉందన్నారు. నేను మీరు ఒక గ్రూప్ అది క్రియేట్ చేసుకున్న తర్వాత నేను మీకు డెఫినెట్ గా మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తాను. నేను ప్రిపేర్ చేసిన మెటీరియల్ ఉంది, అది ఫార్వర్డ్ చేస్తాను. అది ఒకసారి అది చూడండి. అవును సార్, నోట్స్ ప్రిపేర్ ఒకటి గ్రూప్ యాడ్ చేస్తే బాగుంటుంది సార్. మీరు అందులో గ్రూప్ యాడ్ చేసుకుంటే డెఫినెట్ గా నా నెంబర్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. సో ఆ నెంబర్ ఫార్వర్డ్ తోటి మీరు ప్రజెంట్ గా అయితే రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాం సార్. తర్వాత మీరు క్లారిటీ ఇస్తే బాగుంటుంది సార్. ఎవరైనా ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ లింక్ మన చాటింగ్ లో పెట్టేస్తే వాళ్ళంతా త్రూ లింక్ ద్వారా జాయిన్ అవుతారు. సో అప్పుడు ఈజీగా ఉంటుంది. నేను దాంట్లో డెఫినెట్ గా ఫార్వర్డ్ చేస్తాను. ఓకే సార్. అయితే ఎన్ఎస్సి మెంబర్షిప్ డైరెక్ట్ గా తీసుకునే వాళ్ళని స్టాక్ బ్రోకర్స్ అంటారండి. దీంట్లో ఎవరైనా ఈ ట్రేడింగ్ లో మెంబర్షిప్ ఎవరైనా తీసుకోవచ్చండి. ఫారినర్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, బ్యాంక్స్ కానీ ఎవరైనా సరే తీసుకోవచ్చు. దీంట్లో ఇదేం లేదు. దీనికి నెట్వర్త్ అనేది కంపల్సరీ కామన్ గా ఉంటుంది. ఆ నెట్వర్త్ అనేది చాలా అమౌంట్ కావాలి. కానీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది మీకు చెప్తాను. మెంబర్షిప్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అని చెప్తాను మీకు. మినిమం 5 డైరెక్టర్స్ ఉండాలండి. ఒక ఎన్ఎస్సిలో మెంబర్షిప్ తీసుకోవాలంటే 5 డైరెక్టర్స్ ఉండాలి. అంటే 5 డైరెక్టర్స్ డైరెక్ట్ గా ఉండాలి. వాళ్ళంతా కూడా మినిమం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అందరూ కూడా 21 ఏజ్ అబోవ్ ఉండాలి. అయితే ఇవన్నీ కూడా ఎలా ప్రాసెస్ ఎలాగనేది మీకు సింపుల్ గా చెప్తా, బేసిక్ గా చెప్తా ఎట్లా తీసుకోవాలనేది. వీళ్ళంతా కూడా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కి సంబంధించిన ఎగ్జామ్స్ క్వాలిఫై అయి ఉండాలి. ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటున్నారో వాళ్ళంతా కూడా నేషనల్ ఎక్స్చేంజ్ కి సంబంధించిన ఎగ్జామ్స్ క్వాలిఫై ఉండాలి. ఈవెన్ మనం జాబ్ చేయాలన్నా సరే కంపల్సరీగా ఎగ్జామ్ అనేది క్వాలిఫై ఉండాల్సిందే జాబ్ చేయాలంటే. 5 డైరెక్టర్స్ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి లాస్ట్ 5 years కూడా ఎటువంటి ఫైనాన్స్ ఫీచర్స్ అనేది ఉండకూడదు. అంటే ఏమైనా ఇంతకుముందు ఎలాంటి ఫ్రాడ్ చేయడాలు కానీ ఏమైనా అదే ఫైనాన్స్ సంబంధించిన ఎనీ బ్యాడ్ థింగ్స్ అనేది జరిగి ఉండకూడదు వీళ్ళు చేసే త్రూ అకౌంట్ ద్వారా. వీటి కోసం కంపల్సరీగా సెపరేట్ కరెంట్ అకౌంట్స్ అనేది, బ్యాంక్ అకౌంట్స్ అనేది సెపరేట్ గా మెయింటైన్ చేయాలి కంపల్సరీగా అందరూ కూడా. అండ్ ఈ మెంబర్షిప్ కి అప్లై ఇలా చేసిన తర్వాత ఈ ఎన్ఐఎస్ఎం ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత దీంట్లో వీళ్ళంతా కూడా ఎంఆర్సి కమిటీకి ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. ఎంఆర్సి కమిటీ అంటే మెంబర్ రికమెండేషన్ కమిటీ అన్నమాట. వీళ్ళంతా కూడా సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్స్చేంజ్కి ఫార్వర్డ్ చేస్తారు. ఎక్స్చేంజ్ నుంచి సెబీకి పెడతారు. సెబీ కూడా అప్లై చేస్తారు అనమాట. ఎందుకంటే సెబీ అండర్లోనే మనం పనిచేయాలి. ఎవరైనా సరే ఈ స్టాక్ బ్రోకర్స్ ఎవ్రీథింగ్ ఎవరైనా సరే సెబీ అండర్లోనే పనిచేయాలి. అయితే అప్లై చేసిన తర్వాత వీళ్ళు ఎవరైతే డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళు 3 members కి ఇంటర్వ్యూ చేస్తారు అనమాట. ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళకి ఒక అష్యూరెన్స్ ఇవ్వాలి ఫ్యూచర్ లో ఫర్దర్ గా ఎనీ టైప్ ఆఫ్ ఫ్రాడ్స్ అనేవి జరగవని చెప్పేసి. అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు మెంబర్షిప్ కమిటీ ఓకే చేస్తే ఎక్స్చేంజ్ అనేది మనకు ఒక కోడ్ ఇస్తుంది, ఒక కోడ్ జనరేట్ చేస్తుంది. సెబీ కూడా అప్రూవ్ చేసిన తర్వాత ఎక్స్చేంజ్ అనేది ఒక కోడ్ జనరేట్ చేస్తుంది. ఆ కోడ్ జనరేషన్ ఏంటంటే డిఫరెంట్ గా ఉంటుంది. అదే మన స్టాక్ బ్రోకర్ సంబంధించిన ఐడి మేజర్ గా చెప్పాలంటే త్రూ ఐడి ద్వారానే ఎనీ ట్రాన్సాక్షన్స్ అనేవి తెలుస్తుంది. అంటే
మీరు ఇండియా మొత్తంలో ఎక్కడైనా సరే ట్రేడింగ్ షేర్ లో ఇన్వెస్ట్ చేశారంటే, సెకండరీ మార్కెట్ షేర్ లో ఇన్వెస్ట్ చేశారు అని అంటే ఆ కోడే చెప్తుందన్నమాట. మీరు త్రూ ఏ బ్రోకర్ ద్వారా, ఏ స్టాక్ బ్రోకర్ ద్వారా బై చేశారనేది మీకు అదే చెప్తుంది. దాంట్లో కోడ్ వల్లే మీకు తెలుస్తుంది అన్నమాట ఇండియా మొత్తం మీద. నెక్స్ట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ కోడ్ ఇచ్చిన తర్వాత వీళ్ళు స్టాక్ బ్రోకింగ్ ఎస్టాబ్లిష్ చేసుకొని డిఫరెంట్ బ్రాంచెస్ కానీ ఫ్రాంచైజ్ కానీ ఇట్లా మెంబర్షిప్స్ ఇచ్చి రిమైన్ ట్రేడింగ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇది మెంబర్షిప్ కామన్ గా జరిగేదండి. ఇంకా చాలా డెప్త్ ఉంటుంది, కానీ మనకి ప్రెసెంట్ ఏంటంటే అంత టైం మనకి 10 days టైం ఇచ్చారు. సో 10 days లోనే మనం ఫినిష్ చేయాలి. తర్వాత రిమైనింగ్ మీకు తర్వాత ఇంకా డెప్త్ క్లియర్ గా చెప్తాం అంతా కూడా. తర్వాత వీళ్ళ దగ్గర సపోజ్ ఇప్పుడు మనకి జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేదు అనుకోండి, స్టాక్ మార్కెట్ లో జాబ్ చేయడానికి మనకి ఇంట్రెస్ట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే అనుకుందాం సరదాగా, జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేక మనకి ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటాం. డైరెక్ట్ గా షేర్స్ లో బిజినెస్ పెట్టాలంటే మన దగ్గర అంత అమౌంట్ ఉండకపోవచ్చు. అంటే షేర్ మార్కెట్ లో అమౌంట్ పెడితే ఎంతైనా పడుతుంది. ఎంత తక్కువ అనేది ఉండదు, ఎన్ని లక్షల కోట్లైనా సరే పట్టేస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా న్యూస్ చూసుంటారు, మార్కెట్ ఫాల్ అయితే ఇన్ని లక్షలు, ఇన్ని వేల కోట్లు నష్టం వచ్చింది, ప్రాఫిట్ వస్తే ఇన్ని వేల కోట్లు ప్రాఫిట్ వచ్చింది అనేసి చెప్తా ఉంటారు. సో ఎక్స్చేంజ్ మార్కెట్ లో అనేది చాలా అమౌంట్ పడుతుంది. సో మనం జాబ్ చేయకుండా ఒకవేళ బిజినెస్ గానే చేయాలని అనుకుంటే మనం ఏం చేస్తామంటే ఈ స్టాక్ బ్రోకర్ దగ్గర సబ్ బ్రోకర్ కింద, అంటే వాళ్ళ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకుంటాం అన్నమాట. ఏ స్టాక్ బ్రోకర్ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకుంటాం. మీకు ఫ్రాంచైజ్ కి బ్రాంచ్ కి తేడా తెలుసు అనుకుంటా. బ్రాంచ్ అంటే రెండు ఒక కంపెనీ అండర్లోనే ఉంటాయండి. ఫ్రాంచైజ్ కూడా బ్రాంచ్ కూడా ఒక కంపెనీ అండర్లోనే ఉంటాయి. కానీ బ్రాంచ్ కి సంబంధించిన మెయింటెనెన్స్ కానీ, శాలరీస్ కానీ, ఎంప్లాయీ శాలరీస్ కానీ, ఎవ్రీథింగ్ కూడా ఆ కంపెనీ రెస్పాన్సిబిలిటీదే. కానీ ఫ్రాంచైజ్కి వచ్చేసరికి వాళ్ళ దాన్ని ఏమంటారంటే వాళ్ళ నేమ్ వాడుకుంటాం అంతే. అంటే వాళ్ళ బ్రాండ్ ని వాడుకుంటున్నాం అంతే తప్ప, కానీ రిమైనింగ్ మెయింటెనెన్స్ కానీ, రిమైనింగ్ ఎక్స్పెండిచర్ అన్ని కూడా ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటారో వాళ్ళే చూసుకోవాలి. జస్ట్ వాళ్ళ బ్రాండ్ ని మాత్రమే మనం వాడతామండి. వాళ్ళ మెయింటెనెన్స్ లో ఉంటుంది. ఈ సబ్ బ్రోకర్ కూడా ఎలిజిబిలిటీ చెప్తానండి. ఎవరైనా పెట్టుకోవచ్చు సబ్ బ్రోకర్ అనేది, కంపల్సరీగా ఎవరైనా సరే సబ్ బ్రోకర్ అనేది పెట్టుకోవచ్చు, నష్టం లేదు, దాంట్లో ప్రాబ్లం లేదు. ఇది కూడా ఎవరైనా, దీనికి పెద్ద అమౌంట్ కూడా అవసరం లేదండి. ఈ సబ్ బ్రోకర్షిప్ పెట్టడానికి కూడా పెద్దగా నెట్వర్క్ అనేది ఏమీ అవసరం లేదు. కొన్ని ఈ ఎలిజిబిలిటీ అనేది కావాలి. ఈ ఎలిజిబిలిటీస్ ఏంటంటే కంపల్సరీగా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో సబ్ బ్రోకర్ కింద వాళ్ళు 21 years నిండి ఉండాలి. అంటే అబౌవ్ 21 years ఉండాలి. మినిమం ఇంటర్ క్వాలిఫై ఉండాలి. అంటే 12th standard అనేది క్వాలిఫై ఉండాలన్నమాట. ఈ స్టాక్ మార్కెట్ లో మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎన్ఐఎస్ఎం అనేది, ఎన్సిఎఫ్ఎం ఆర్ ఎన్ఐఎస్ఎం రెండిట్లో ఏదో ఒకటి క్వాలిఫై అవ్వాలి. ఎన్ఐఎస్ఎం కానీ ఎన్సిఎఫ్ఎం కానీ రెండిట్లో ఏదో ఒకటి క్వాలిఫై ఉండాలి, కంపల్సరీగా అనేది క్వాలిఫై ఉండాలి. అది మినిమం. ఈ సబ్ బ్రోకర్ ఏంటంటే మనకి మన దగ్గర ఇన్వెస్టర్స్ ఉంటే, ఎవరన్నా స్టాక్ మార్కెట్ లో పెట్టి ఇన్వెస్టర్స్ ఉంటే సబ్ బ్రోకర్స్ కోసం అంటే జాబ్ కింద కాకుండా ఫ్రాంచైజ్ కింద మనం రన్ చేసుకోవచ్చు. అది తర్వాత మనం ఏ స్టాక్ బ్రోకర్ మనకు ఒక ఐడి ఇస్తారు, ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ ఐడీస్ ఇస్తారు. ఆ ఐడి కూడా పెట్టి లాగిన్ చేసుకొని మనం ఎవరైతే మన దగ్గర ఇన్వెస్టర్లు ఉంటారో త్రూ వాళ్ళ ద్వారా మన దగ్గర ఇన్వెస్ట్ చేయించుకుంటే, అంటే మన దగ్గర ఇన్వెస్ట్ చేయరు, వాళ్ళు షేర్స్ లోనే ఇన్వెస్ట్ చేస్తారండి. ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళంతా కూడా ఇచ్చే కమిషనే మనకి అమౌంట్ రెవెన్యూ మాట.
వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ అంతా కూడా మనకి రెవెన్యూ జనరేట్ అవుతా ఉంటుంది. ఆఫీస్ పెట్టుకుంటే పెద్దగా ఆఫీస్ అంటే మీకు ఇన్వెస్టర్లు ఉంటే ఇప్పుడు అంతా ఆన్లైనే కాబట్టి పెద్దగా ఆఫీస్ అట్మాస్ఫియర్ అనేది ఏం అవసరం లేదు. జస్ట్ సింపుల్ గా ఉన్నా అయిపోతుంది అన్నమాట. ఈవెన్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ లో కూడా చేసుకోవచ్చు. ఈ సబ్ బ్రోకర్షిప్ అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ లో కూడా చేసుకోవచ్చు. కానీ న్యూ క్లయింట్స్ జనరేట్ అవ్వాలంటే మాత్రం ఒక ఆఫీస్, స్మాల్ ఆఫీస్, పెద్దది అవసరం. ఎందుకంటే మీ దగ్గరికి వచ్చి రెగ్యులర్ గా వచ్చి కూర్చునే వాళ్ళు అంత ఈజీగా తక్కువ మంది ఉంటారు వచ్చిన వాళ్ళు. ఒక్క 2 minutes అండి, జస్ట్ 2 minutes అండి ఒక్కసారి. సారీ అండి, అదే ఎవరో స్టిల్ సేమ్ సౌమ్య గారు వాయిస్ నాట్ ఆడిబుల్ అంటున్నారు. మాక్సిమం నేను రోజు ఇయర్ ఫోన్స్ కూడా యూజ్ చేస్తున్నా. సరే, ఈ సబ్ బ్రోకర్ అనేది మన దగ్గర ఇన్వెస్టర్స్ ఉంటే జస్ట్ స్మాల్ ఆఫీస్ క్రియేట్ చేసుకొని NISM క్వాలిఫై అయిన తర్వాత మనకు ఒక యూజర్ ఐడి ఇస్తారు. సో స్మాల్ అట్మాస్ఫియర్ అంటే స్మాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గా ఏర్పాటు చేసుకొని చిన్న ఆఫీస్ గా పెట్టుకొని ఇన్వెస్టర్లు అంటే జస్ట్ ఒకసారి సేల్స్, మనం ఒక్కసారి గట్టిగా సేల్స్ చేస్తే ఆటోమేటిక్ గా జస్ట్ ఒక్కసారి చేసిన తర్వాత అది రన్ అవుతూ ఉంటుంది. వాళ్ళ మౌత్ పబ్లిసిటీ ద్వారా మన సర్వీస్ బాగుంటే వాళ్ళ మౌత్ పబ్లిసిటీ ద్వారా న్యూ ఇన్వెస్టర్స్ అనేది వస్తూ ఉంటుంది. వాళ్ళు షేర్స్ లోనే ఇన్వెస్ట్ చేస్తారండి, మన దగ్గర డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయరు, కానీ త్రూ మన ద్వారా చేస్తారన్నమాట. అంటే మనం వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలనేది త్రూ మనం ఆర్డర్ ప్లేస్ చేసి ఇన్వెస్ట్ చేయిస్తాం అన్నమాట. దానికి మంచి మంచి సజెషన్స్ ఇచ్చి వాళ్ళకి ప్రాఫిట్స్ అవి కానీ జనరేట్ చేయగలిగితే డెఫినెట్ గా మంచి సర్వీసు ప్రాఫిట్స్ అవి జనరేట్ చేయగలిగితే డెఫినెట్ గా క్లయింట్స్ ఆ ఇన్వెస్టర్స్ మీ దగ్గర నుంచి ఇంకెక్కడికి వెళ్ళరు అన్నమాట. ఇట్స్ చాలా మంచి ఆపర్చునిటీ. కాకపోతే ఏంటంటే మనం అది సర్వే అవ్వాలంటే ఫస్ట్ స్టార్టింగ్ అనేది కొంచెం ఇన్వెస్టర్స్ చూసుకోవాలి. ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళని చూసుకోవాలి. పెద్దగా కష్టం కూడా ఏమి ఉండదండి. మార్నింగ్ 9 to 3:30 వరకే కాబట్టి పెద్దగా టఫ్ కూడా ఏం కాదు, జస్ట్ ఈజీగానే అయిపోతుంది అన్నమాట. ఇది సబ్ బ్రోకర్షిప్ అండి. అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీరు సబ్ బ్రోకర్షిప్ లో ఎప్పుడైతే ఇన్వెస్టర్ కమిషన్ ఇస్తాడో ఆ కమిషన్ స్టాక్ బ్రోకర్ మనం షేర్ చేసుకుంటాం. అంటే సపోజ్ ఒక ఇన్వెస్టర్ ఎవరైతే బ్రోకర్ సుమారుగా ఇస్తారో కమిషన్ ఇస్తారో దాంట్లో 80% మనం తీసుకొని 20% అనేది వాళ్ళకి ఇస్తాం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు బ్రాండ్ అది యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి, మనం ఫ్రాంచైజ్ కాబట్టి. అంటే సబ్ బ్రోకర్ అనేది ఫ్రాంచైజ్ సిస్టమ్ లోకి వస్తుంది. అది ఈ మెథడ్ అయితే మీకు బాగుంటుంది. అంటే ఫస్ట్ మీరు ఎక్కడైనా ఒక 1 year 2 years జాబ్ చేసి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా మార్కెట్ మీద అవగాహన చేసుకొని ఆ తర్వాత మీరు ఓన్ గా సబ్ బ్రోకర్షిప్ తీసుకుంటే డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. అగ్రెసివ్ గా చేయకండి, చేస్తే మాత్రం అంటే మీకు ఆల్రెడీ మీరు జాబ్ చేసినప్పుడు మీకు మార్కెట్ లో అనేది చెప్తారు.
సరే, మనం సబ్ బ్రోకర్షిప్ తీసుకుంటాం, కొత్తగా ఇన్వెస్టర్లు అనేది తీసుకొస్తాం అన్నమాట. ఈ ఇన్వెస్టర్లకి కూడా ప్రతి ఇన్వెస్టర్ కి కూడా ఒక బ్యాంక్ అకౌంట్ లాగే మనం ఒక కోడ్ ఇస్తామండి. 2 కోడ్స్ ఇస్తాం, 1 కోడ్ కాదు, సారీ, 2 కోడ్స్ ఇస్తామండి. ఒకటి ట్రేడింగ్ కోడ్, సెకండ్ వన్ డిమాట్ కోడ్, డిమాట్ ఐడి. డిమాట్ ఐడి గురించి మనం నెక్స్ట్ తర్వాత చెప్పుకుందామండి. ప్రజెంట్ అంటే ట్రేడింగ్ లో ఉన్నాం కాబట్టి క్లయింట్ కోడ్ గురించి, అదే ట్రేడింగ్ కోడ్ గురించి చెప్పుకుందాం. ఈ కోడ్ ఏమంటారంటే యూసిసి అంటారు, యూనిక్ క్లయింట్ కోడ్ మాట. అంటే ఒక ఇన్వెస్టర్ మన దగ్గర ఆర్డర్ పెడితే తన ఐడి ఉంటుంది, మన ద్వారా పెడుతున్నాడు కాబట్టి మన ఐడి ఉంటుంది. నెక్స్ట్ స్టాక్ బ్రోకర్ లెవెల్ కాబట్టి, అంటే మనం స్టాక్ బ్రోకర్ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకున్నాం కాబట్టి ఆయన ఐడి కూడా ఉంటుంది. సో ఇండియాలో మీకు ఎక్స్చేంజ్ చూసినప్పుడు ఏం చేస్తుంది అంటే పలానా స్టాక్ బ్రోకర్ దగ్గర నుంచి పలానా ఫ్రాంచైజ్ నుంచి ఆ ఇన్వెస్ట్ చేశాడు అనేది అక్కడ ఐడీస్ డీటెయిల్ గా వస్తాయి అన్నమాట. సో దీంట్లో ఒక్క పైసా కూడా అనేది, ఈవెన్ 1 పైసా కూడా ఎప్పుడు కూడా ఎక్స్చేంజ్ లెవెల్లో డిఫరెన్స్ అనేది రాదు. ఒక ఇన్వెస్టర్ దగ్గర నుంచి ఎవరికి కూడా ఈవెన్ 1 పైసా కూడా డిఫరెన్స్ అనేది ఎప్పుడు కూడా రాదు. ఈ ఇన్వెస్టర్లు అకౌంట్ ఓపెన్ చేయడానికి కావాల్సిన డీటెయిల్స్ చెప్తాను చూడండి. అంటే ఏం కావాలనేది, ఇన్వెస్టర్స్ అనేది మన దగ్గర అకౌంట్స్ ఓపెన్ చేయడానికి, అంటే ట్రేడింగ్ అకౌంట్ ఇన్వెస్ట్ చేయడానికి కావాల్సింది. ఫస్ట్ డాక్యుమెంట్స్ అవి మనం ఇస్తాం, సబ్మిట్. మనకి ఎవరైతే ఫ్రాంచైజ్ ఇస్తున్నారో వాళ్ళ డాక్యుమెంట్స్ అనేవి కామన్ గా మనకు ఫ్రీగానే ఇస్తారు, దానికి చార్జ్ చేయరు. ఆ డాక్యుమెంట్ సిగ్నేచర్స్ అనేది తీసుకోవాలి. దాంతో పాటు పాన్ కార్డు, ఆధార్ కార్డు మ్యాండేటరీ అండి. అంటే పాన్ కార్డు కింద ఐడి కింద తీసుకుంటాం, ఆధార్ కార్డు కూడా ఐడి కింద తీసుకుంటాం. ఒకవేళ దాంట్లో ఉన్న అడ్రస్ కానీ కరెక్ట్ గా ప్రెసెంట్ అడ్రస్ కి అదే సేమ్ అయితే అడ్రస్ ప్రూఫ్ కింద కూడా ఆధార్ కార్డు యాక్సెప్టబుల్. ఒకవేళ ఆ అడ్రస్ మన ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ లో లేకపోతే అనదర్ గా వేరే ఏంటంటే వాటర్ ఐడి ఆర్ బ్యాంక్ లాస్ట్ 2 months బ్యాంక్ స్టేట్మెంట్ కానీ యాక్సెప్టబుల్. అంటే ఐడి ప్రూఫ్, రెసిడెన్స్ ప్రూఫ్ కావాలి. అండ్ లాస్ట్ 6 months బ్యాంక్ స్టేట్మెంట్ కూడా కావాలి. తర్వాత ఒక క్యాన్సిల్ చెక్ లీఫ్ కూడా కావాలి. క్యాన్సిల్ చెక్ లీఫ్ ఏంటంటే ఎంఐసిఆర్ ప్రూఫ్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రూఫ్ కోసం అనేసి తీసుకుంటాం. అంటే ఫర్దర్ గా వాళ్ళ ఇన్వెస్టర్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే నెఫ్ట్ లో చేయడానికి ఆ ప్రూఫ్స్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ అన్నమాట. వాటితో పాటు అప్లికెంట్ ఫోటో, నామినీ ఫోటో ఇవి కంపల్సరీగా ఉండాలి. అప్లికెంట్ ఫోటో, నామినీ ఫోటో ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత వితిన్ 1 day ఆ క్లయింట్కి ఈసీసీ కోడ్ అనేది జనరేట్ చేస్తాం, యూనిక్ క్లయింట్ కోడ్. అది ఎలాగైనా ఉండొచ్చు అండి, డిఫరెంట్ మెథడ్లో ఉంటాయి. అది స్టాక్ బ్రోకర్ ఇష్యూ చేస్తాడు, ఎలా ఇష్యూ చేయాలనేది స్టాక్ బ్రోకర్ ఇస్తాడు. సో దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి చెక్ కానీ ఆన్లైన్ పేమెంట్ కానీ తీసుకోవాలి. ఈవెన్ 1 పైసా కూడా క్యాష్ నాట్ యాక్సెప్టబుల్ అండి. క్యాష్ అనేది లిక్విడ్ రూపంగా వచ్చిన అమౌంట్ అనేది 1 పైసా కూడా యాక్సెప్ట్ చేయరు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే దీంట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అన్నప్పుడు ఇన్వెస్టర్ ఏ బ్యాంక్ అకౌంట్ అయితే మనకి ప్రూఫ్ కింద ఇస్తున్నారు, లాస్ట్ 6 months బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఏదైతే ప్రూఫ్ గా ఇస్తున్నారో త్రూ ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారానే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ ఇన్వెస్టర్లకు 2-3 అకౌంట్లు ఉండొచ్చు, కానీ మనం అలా యాక్సెప్ట్ చేయం. మనం కాదు, ఎక్స్చేంజ్ యాక్సెప్ట్ చేయలేము. అంటే మీకు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే థర్డ్ పార్టీ అమౌంట్ అనేది 1 పైసా కూడా యాక్సెప్ట్ చేయదన్నమాట. ఈవెన్ అంటే ఆ బ్యాంక్ అకౌంట్లు మీవని మీరు చెప్పొచ్చు, కానీ అయినా సరే ఆ బ్యాంక్ అకౌంట్లు యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే దీంట్లో అమౌంట్ అనేది క్లియర్ గా ఉంటుంది, ప్యూర్లీ లీగలైజ్డ్ అమౌంట్ ఉంటుంది, వైట్ అమౌంట్ ఉంటుంది. ఒకవేళ ఆ బ్యాంక్ అకౌంట్ కూడా ఇస్తాను చెక్, అది కూడా ఎలాగంటే ఆప్షన్ ఏంటంటే
దాని ప్రూఫ్స్ కూడా లాస్ట్ 6 months స్టేట్మెంట్ అండ్ క్యాన్సిల్ చెక్ అనేది కంపల్సరీగా సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీరు అన్ని బ్యాంక్ అకౌంట్ నుంచి చేద్దాం అనుకుంటే ఎన్ని బ్యాంక్ అకౌంట్ నుంచి చేద్దాం అనుకుంటే అన్ని బ్యాంక్ అకౌంట్లు కూడా ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేస్తేనే యాక్సెప్టబుల్. ఆ తర్వాత మనం ఆర్డర్ అనేది ఆటోమేటిక్గా ప్లేస్ చేస్తాం. అంటే ఇన్వెస్టర్ ఎలాగో అమౌంట్ ఇచ్చేసాడు, అకౌంట్ ఓపెన్ అయిపోయింది, చెక్స్ రూపాయలు లేదా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అమౌంట్ చేశారు, త్రూ మనం ఆర్డర్ అనేది ప్లేస్ చేస్తాం. అలాగే దేంట్లో వాళ్ళకి ఏమైనా ఐడియా ఉంటే, బెటర్ ఐడియా ఉంటే వాళ్ళు చెప్పిన కంపెనీలో డైరెక్ట్గా మనం ఇన్వెస్ట్ చేస్తాం. లేదు వాళ్ళకి ఐడియా లేదు, న్యూ ఇన్వెస్టర్స్ అంటే మనం ఏమైనా సజెస్ట్ చేస్తాం అన్నమాట. ఒక మంచి కంపెనీస్ ఏవైతే ఫండమెంటల్ గా ఏవైతే స్ట్రాంగ్ గా ఉంటాయో, ఏవైతే ఎవ్రీ మంత్ ప్రాఫిట్స్ జనరేట్ చేసుకొని డివిడెండ్స్ అనౌన్స్ చేస్తున్నాయో, అంటే రెగ్యులర్ గా ఏ కంపెనీ అయితే ప్రాఫిట్స్ లో ఉంటుందో అలాంటి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే అలాగా కంపెనీ గ్రోత్ లో ఉంటేనే మన షేర్ వాల్యూ అనేది ఆటోమేటిక్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి, సో అలాంటి కంపెనీ సెలెక్ట్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేస్తాం. ఒకవేళ మీకు అది కూడా ఐడియా లేకపోతే రీసెర్చ్ టీమ్ ఉంటుంది. డెఫినెట్ గా ప్రతి స్టాక్ బ్రోకర్ దగ్గర కూడా రీసెర్చ్ టీమ్ అనేది ఉంటుంది. వాళ్ళ దగ్గర సజెషన్స్ తీసుకోవచ్చు మీరు. నెక్స్ట్, వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేసిన తర్వాత ప్రతి ఇన్వెస్టర్ కి కూడా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కాంట్రాక్ట్ నోట్ అనేది ఇష్యూ చేస్తామన్నమాట. ఒకవేళ మీరు ఎన్సిఎఫ్ఎంకి ఎవరైనా ఎగ్జామ్ ఎన్ఐఎస్ఎం కానీ ఎన్సిఎఫ్ఎం ఎగ్జామ్ రాయాలి అని అనుకుంటే ఈ కాంట్రాక్ట్ నోట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో అరౌండ్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ కాంట్రాక్ట్ నోట్ అనేది మనం ట్రేడ్ చేసిన 24 hours లో క్లయింట్కి ఇష్యూ చేయాలి. బై ఆర్ సెల్ ఏదైనా సరే చేసిన తర్వాత, ట్రేడ్ చేసిన తర్వాత మన దగ్గర కాంట్రాక్ట్ నోట్ అనేది 24 hours లో క్లయింట్ కి ఇష్యూ చేయాలి. ఈ కాంట్రాక్ట్ నోట్ లో కార్పొరేట్ అడ్రస్ అండ్ రిజిస్టర్ అడ్రస్ రెండు కూడా మెన్షన్ చేసి ఉండాలి. అంటే సపోజ్ ఇప్పుడు మనం ట్రేడింగ్ చేసింది ఎక్కడైతే అక్కడ దాని అడ్రస్ ఉండాలి, దానికి సంబంధించిన హెడ్ ఆఫీస్ బ్రాంచెస్ గా, అదే మన బ్రాంచ్ అనుకోండి, మన బ్రాంచ్ అడ్రస్ ఉండాలి, హెడ్ ఆఫీస్ ఏదైతే ఉందో వాళ్ళ అడ్రస్ కూడా కంపల్సరీగా ఉండాలండి. ఇంకేమన్నా లోపల స్టవ్ ఒకటి తీసేస్తే పోద్ది. గురుగారు ఎవరో స్టవ్ లో అన్ని పెట్టుకుంటే ఎట్లా అండి? ఇక్కడ వాయిస్ మ్యూట్ లో పెట్టండి. వాయిస్ మ్యూట్ ఎందుకు తీస్తున్నారు? సరే, కాంట్రాక్ట్ నోట్ అనేది 24 hours లో ఇష్యూ చేయాలండి ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ జరిగిన తర్వాత. అండ్ దాంట్లో ఆ కాంట్రాక్ట్ నోట్ లో కంపల్సరీగా ఆఫీస్ అడ్రస్ అండ్ రిజిస్టర్ అడ్రస్ అనేది, కార్పొరేట్ అడ్రస్, రిజిస్టర్ అడ్రస్ రెండు కూడా మెన్షన్ చేసి ఉండాలి. వాటితో పాటు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేది రావాలి. అంటే ఈ కాంట్రాక్ట్ నోట్ అనేది సెబీ ఫార్మాటెడ్, దాన్ని అలాగే డిజైన్ అలాగే ఇవ్వాలి. అదే ఇన్వెస్టర్స్ అనేది ఇష్యూ చేయాల్సింది అలాగే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ అడ్రస్ తో పాటు స్టాక్ బ్రోకర్ ఎక్స్చేంజ్ లో తీసుకున్న రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా కావాలన్నమాట, మెన్షన్ చేయాలి. దాంట్లో రిజిస్ట్రేషన్ నెంబర్, సెబీ రిజిస్ట్రేషన్ నెంబర్ మెన్షన్ చేయాలి, ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ నెంబర్ మెన్షన్ చేయాలి. అండ్ డీటెయిల్స్ అండి, వాళ్ళు ప్లేస్ చేసిన ఆర్డర్ నెంబర్ కూడా, ఆర్డర్ నెంబర్, ట్రేడ్ నెంబర్, ఆర్డర్ టైం, అంటే ఎప్పుడు ఏ టైంలో ఆర్డర్ ప్లేస్ చేశారు, ట్రేడ్ టైం, ఎప్పుడు ట్రేడ్ అనేది జరిగింది, ఏ కంపెనీలో సెక్యూరిటీ నేమ్, అంటే ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎంత క్వాంటిటీ,
అంటే క్వాంటిటీ కూడా మెన్షన్ చేసి ఉండాలి. ఏ రేట్లో ట్రేడింగ్ జరిగింది, దానికి మనం ఎంత కమిషన్ తీసుకున్నాము, అండ్ సెటిల్మెంట్ నెంబర్ అనేది ఒకటి మెన్షన్ చేయాలన్నమాట. ఈ సెటిల్మెంట్ నెంబర్ అనేది మీకు క్లియరింగ్ లో చెప్తాను, అంటే డిమాట్ అన్నాను కదా, దాంట్లో మీకు సెటిల్మెంట్ నెంబర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఎలాగ ఇస్తారు అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డీటెయిల్స్ అన్ని కూడా కాంట్రాక్ట్ నోట్లో అనేది కంపల్సరీగా ఉండాలి. ఇది కాంట్రాక్ట్ నోట్ అనేది ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ లో ఉంటుంది అన్నమాట. అంటే యాజ్ పర్ రెగ్యులేషన్స్ 18 ఆఫ్ సెబీ స్టాక్ బ్రోకర్ రెగ్యులేషన్స్ లో 1992 రెగ్యులేషన్స్ లో ఇది ఉంటుందండి. నెక్స్ట్ అలా ఇచ్చిన తర్వాత కాంట్రాక్ట్ నోట్ లో గవర్నమెంట్ ట్యాక్స్ కూడా కొన్ని ఉంటాయి. స్టాంప్ డ్యూటీ, జిఎస్టి, సెక్యూరిటీస్ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే ఎక్స్చేంజ్ తీసుకుంటుంది ఇది. ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలన్నమాట కంపల్సరీగా కాంట్రాక్ట్ నోట్లో. ఇవి కూడా ఎంత పర్సెంటేజ్ మనం ఛార్జ్ చేసాము అనేది ఎగ్జాక్ట్ గా దాంట్లో మెన్షన్ చేయాలి, ఎంత అమౌంట్ తీసుకున్నాం అనేది చేయాలి. ఇలాగ ఒక క్లయింట్ కి ఇచ్చిన కాంట్రాక్ట్ నోటు అంటే ఇష్యూ మనం ట్రేడ్ అయిపోయిన తర్వాత ఈ కాంట్రాక్ట్ నోటు ఇష్యూ చేసిన తర్వాత ఆ కాంట్రాక్ట్ నోటు మన దగ్గర మినిమం 5 years హోల్డ్ చేయాలి. అంటే డూప్లికేట్ కాపీ అనేది మినిమం 5 years మన దగ్గర ఉండాలి, అంటే స్టాక్ బ్రోకర్ దగ్గర ఉండాలి కంపల్సరీగా. ఈవెన్ త్రూ మెయిల్లో అయినా సరే, మనం మెయిల్లో పెట్టుకున్నా సరే కంపల్సరీగా 5 years అనేది కాంట్రాక్ట్ నోట్ అనేది మన దగ్గర ఉండాలి. దీంట్లో ఏది లేకపోయినా సరే ఎక్స్చేంజ్ పెనాల్టీ వేస్తుందన్నమాట. నెక్స్ట్ ఒక క్లయింట్ దగ్గర మనం బ్రోకరేజ్ తీసుకోవాలని అది కమిషన్ అనుకున్నాం కదండి. ఈ కమిషన్ తీసుకోవడానికి కూడా ఒక ప్రిస్క్రైబ్డ్ ఉందన్నమాట, ప్రిస్క్రైబ్డ్ డాక్యుమెంట్ ఉంటుందన్నమాట. ఈ బ్రోకరేజ్ అనేది అదే కమిషన్ అనేది మాక్సిమం ఒక ఇన్వెస్టర్ దగ్గర వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 2.5% కన్నా ఎక్కువ తీసుకోకూడదు. 2.5% లోపు ఎంతైనా మనం తీసుకోవచ్చు అన్నమాట. అంటే వాళ్ళు ట్రేడింగ్ సపోజ్ ₹1,00,000 అనుకోండి, ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, దాంట్లో 2,500 మాత్రమే మనం తీసుకోవాలి, అంతకుమించి ఎక్కువ తీసుకోకూడదు. మీకు ఇందాక చెప్పాను కదా ఎన్సిఎఫ్ఎం ప్రిపేర్ అవుదాం అనుకుంటే దాంట్లో ఈ బ్రోకరేజ్ సమ్ అనేది కూడా డెఫినెట్ గా ఉంటుందండి. మినిమం 3 marks క్వశ్చన్ ఆన్సర్ కింద ఇస్తారు. బ్రోకరేజ్ సమ్ అనేది కూడా డెఫినెట్ గా అనేది వస్తుందన్నమాట. ప్రతి ఇన్వెస్టర్ మనకి సెపరేట్ బ్యాంక్ అకౌంట్, సెపరేట్ డిమాట్ అకౌంట్ అనేది కంపల్సరీగా ప్రతి ఇన్వెస్టర్ కి సెపరేట్ గా మెయింటైన్ చేయాలి. దాంట్లో మనం మెన్షన్ చేయకూడదు. నెక్స్ట్ ఈ ట్రేడింగ్ ఎలా చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ఇంతకుముందు ఫుల్లీ ఆటోమేటెడ్ ఎన్ఎస్సి అన్నాను కదండి. ఎన్ఎస్సి వచ్చాక కూడా అనుకుంటా, మేబీ ఎన్ఎస్సి వచ్చాక కూడా బిఎస్సి మార్కెట్ ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఎలా జరిగేదంటే అండి, ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఓన్ ఫిష్ మార్కెట్ టైప్ మీకు ఇక్కడ ముంబైలో ఎక్కడో ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఒక ఫంక్షన్ ఒక హాల్లో గ్యాదర్ అయిన తర్వాత ట్రేడింగ్ అందరూ గ్యాదర్ అవుతారు, ఇన్వెస్టర్లు అందరూ గ్యాదర్ అవుతారు. స్టాక్ బ్రోకర్ ముంబైలో ఒకడు ఉంటారు, లోకల్లో ఇక్కడ ఉంటారు. ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆయన గట్టిగా అరిచి చెప్తారు అన్నమాట. మైక్ తీసుకొని గట్టిగా అరిచి చెప్పేవారు. ఇంతకుముందు అండి, ప్రీవియస్ అండి, ఇప్పుడు కాదు. ఆ పలానా షేర్ ఎంత ఉంది, ఎంత రన్ అవుతుంది, ఎంత పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది అని అలాగా అంటే ఒక ఆక్షన్ టైప్ లోగా చెప్తా ఉంటారు అన్నమాట. ఒక ఇన్వెస్టర్ ఎవరికైనా నచ్చి కావాలి అని అంటే వెంటనే వాళ్ళు ఫోన్ చేసి అది లాక్ చేసేవారు అన్నమాట. అక్కడ ఆ రేటుకి లాక్ చేసేవారు, ఆ ప్రైస్ కి అమౌంట్ లాక్ చేసిన తర్వాత విత్ ఇన్ 7 days లో మనకి ఆ షేర్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి వచ్చాము. ఇప్పుడు సర్టిఫికేట్స్ లేవు, ఏమీ లేవండి, అంతా కూడా డిమెటలైజేషన్. సర్టిఫికేట్స్ ఇష్యూ చేసేవారు, అవి మన పేరు మీద మనం మళ్ళీ మార్చుకోవాలి. అంటే ఎవరో పేరు మీద ఉంటాయి, అవి మన పేరు మీద మార్చుకోవాలి. అట్లా జరిగేది అనమాట. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్ అయ్యేది ఒక టైంలో, అప్పుడు 2000 బిఫోర్లో 1990s ఆ టైంలో. తర్వాత ఏంటంటే ఎన్ఎస్సి ఏంటంటే త్రూ వీసాట్ ద్వారా అంతా అట్ స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్ అన్నమాట, ఎస్బిటిఎస్. త్రూ వీసాట్ ద్వారా, అంటే వీసాట్ అంటే పైన డిష్ అదే వస్తుంది అన్నమాట. త్రూ దాని ద్వారా
ఆన్లైన్ ట్రేడింగ్ అనేది లాంచ్ చేసింది మాట. ఎస్పీడిఎస్ ఫుల్లీ ఆటోమేటెడ్ స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ సిస్టమ్ మాట. త్రూ దాని ద్వారా అనేది చేసింది మాట. అప్పుడు అంటే ఎప్పుడైతే లాంచ్ చేసినప్పుడు మనకి సాఫ్ట్వేర్ ఇచ్చేవారు కదండి. ఆ సాఫ్ట్వేర్ పేరు నీట్ సిస్టమ్ అన్నమాట. ఇప్పటికీ స్టిల్ చాలా మంది నీట్ సిస్టమ్ వాడతారు. ఎందుకంటే త్రూ ఎక్స్చేంజ్ ద్వారా వచ్చేదే నీట్ సిస్టమ్. నీట్ అంటే నేషనల్ ఎక్స్చేంజ్ ఆటోమేటెడ్ ట్రేడింగ్ అన్నమాట. నేషనల్ ఎక్స్చేంజ్ ఆటోమేటెడ్ ట్రేడింగ్ ఇది మన ఎన్ఎస్సి ఫస్ట్ లాంచ్ చేసింది. వరల్డ్ యూజ్ చేసే టెక్నాలజీస్ తో పాటు ఆ టైంలో 2000లో లాంచ్ చేస్తుంది అన్నమాట. ఈ నీట్ సిస్టమ్ అనేది నీట్ సాఫ్ట్వేర్ అండి. నెక్స్ట్ మనం ఇందాక క్యాపిటల్ మార్కెట్ గురించి చెప్పుకున్నాం కదండి. అదే నార్మల్ మార్కెట్ అనుకోండి. 4 మార్కెట్ సెగ్మెంట్స్ చెప్పుకున్నాం మనం. ఫస్ట్ క్యాపిటల్ మార్కెట్, అదే హోల్సేల్ డెబిట్ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్, ఆప్షన్ డెరివేటివ్స్ మార్కెట్, కరెన్సీ మార్కెట్. కరెన్సీ మార్కెట్. ఇప్పుడు ఏంటంటే ఈ క్యాపిటల్ మార్కెట్ లో కూడా 4 సెగ్మెంట్స్ ఉన్నాయండి. ఒకటి నార్మల్ మార్కెట్, సెకండ్ ఆప్షన్ మార్కెట్, 3 ఆన్లైన్ మార్కెట్, 4 రిటైల్ డెబిట్ మార్కెట్. దీంట్లో ఇప్పుడు ఆల్ మార్కెట్ రిటైల్ డెబిట్ మార్కెట్ అనేది లేదు. రిటైల్ డెబిట్ మార్కెట్ అనేది కూడా లేదండి. ఈ రిటైల్ డెబిట్ మార్కెట్ అంటే జస్ట్ ఇవేనండి. ఈ చెప్పాను డెట్ ఫండ్స్ అన్ని ట్రేడింగ్ అవుతాయి కదా, ఆ డెబిట్ మార్కెట్ మాట. ఒక రకంగా చెప్పాలంటే డెబిట్ మార్కెట్. ఆల్ మార్కెట్ అంటే ఇంతకు ముందు చెప్పాను కదా మీకు, సర్టిఫికెట్స్ అవి ఉండేవని చెప్పాను కదా. సర్టిఫికెట్స్ అవి ఇష్యూ చేశారు. అది ఆ సర్టిఫికేట్స్ మన దగ్గర చాలా కాలం చాలా మందికి ఉండిపోయినాయి. 2000 అరౌండ్ ఇప్పటికీ చాలా మంది దగ్గర కూడా సర్టిఫికేట్స్ ఉండిపోయినాయి. త్రూ ఈ సర్టిఫికేట్ సేల్ చేయాలనుకుంటే మాత్రం త్రూ ఆల్ మార్కెట్ ద్వారానే ట్రేడింగ్ చేయాలి. దీనికి ఏంటంటే లిమిటెడ్ క్వాంటిటీ అంటే ఫిజికల్, దీని ఇంకా మాట అంటారంటే ఫిజికల్ మార్కెట్ అని కూడా అంటారు. అంటే మనం సేల్ చేస్తే సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేయాలి. మనం బై చేస్తే సర్టిఫికేట్ అనేది మనకు వస్తుంది. కానీ ఇప్పుడు సర్టిఫికేట్స్ అన్ని కూడా లేవండి, ఆల్మోస్ట్ అన్ని తీసేశారు. అందుకే మీకు ఆల్ మార్కెట్ కూడా లేదని అంటున్నాను. ఒకవేళ మనం దాన్ని మన దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే మాత్రం ఏ కంపెనీ సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ కంపెనీకి ఆ సర్టిఫికేట్స్ పంపించి మన డిమాట్ నెంబర్ ఇస్తే వాళ్ళు ఆ షేర్స్ ని డిమాటలైజేషన్ చేసి మన అకౌంట్ కి క్రెడిట్ ఇస్తారు. ఇదంతా 3 వీక్స్ టైం పడుతుంది అన్నమాట. సరే, ఈ ఆల్ మార్కెట్ అనేది మినిమం క్వాంటిటీ అనేది కంపల్సరీగా ఉంటుంది. ప్రైస్ అనేది పెద్దగా వేరియేషన్స్ ఉండదు. ట్రేడింగ్ అనేది కూడా పెద్దగా జరగదండి, చాలా తక్కువ ట్రేడింగ్, చాలా తక్కువ. అంటే ఇప్పుడు అందరూ కూడా డిమాటలైజేషన్ అయిపోయినాయి కదా. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నార్మల్ మార్కెట్, ఆక్షన్ మార్కెట్. ఈ ఆక్షన్ మార్కెట్ ఎందుకు జరుగుతుంది అంటే అండి, ఎవరైతే నార్మల్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తూ ఉంటారో, సపోజ్ నార్మల్ మార్కెట్ లో కొని సేల్ చేస్తాం, మళ్ళీ సేల్ చేసేస్తాం కదా, ప్రాఫిట్స్ బుక్ చేయడానికి, ప్రాఫిట్స్ లాస్ ఎనీథింగ్ ఏదైనా రివర్స్ మనం ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసుకోవడం అంటే సేల్ చేసాం అనుకోండి, ఇన్ టైంలో మనం మన దగ్గర ఉన్న షేర్స్ ని డెలివరీ ఇవ్వకపోతే, ఇన్ టైంలో మనం పర్చేస్ చేసిన షేర్స్ ని లేదంటే మన దగ్గర లేకుండా ఉన్న షేర్స్ ని సేల్ చేస్తే, ఇన్ టైంలో మనం వాళ్ళకి ఆ షేర్స్ ని అంటే మీ దగ్గర మీరు సేల్ చేశారంటే ఎవరో కొనుక్కొనే ఉంటారు కదా, ఎవరో పర్చేస్ చేసే ఉంటారు. ఇండియా మొత్తం మీద ఎవరో పర్చేస్ చేసే ఉంటేనే ఇది సేల్ అవుతుంది. సో మరి మీరు సేల్ చేసిన వాళ్ళకి షేర్స్ అనేది ఇష్యూ చేయాలి కదా. అలా డెలివరీ ఇవ్వని పక్షంలో ఎవరైనా ఇవ్వలేకపోతే, ఇన్ టైంలో ఇవ్వకపోతే
ఆక్షన్ మార్కెట్ అనేది ఎక్స్చేంజ్ కండక్ట్ చేస్తుంది, స్టాక్ బ్రోకర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఆ ఆక్షన్ మార్కెట్ లో పర్చేస్ చేసి మీరు ఎవరికైతే సేల్ చేశారో వాళ్ళకి ఆ షేర్స్ ఇస్తారు. అలాగే ఇచ్చేస్తే బాగానే ఉంటారండి. కానీ మీరు అలా డిఫాల్ట్ అయినందుకు మీకు మాక్సిమం 20%, అంటే ప్రీవియస్ డే క్లోజింగ్ కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న 200 క్లోజ్ అయింది అనుకుందాం, మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ షేర్స్ ని ఇష్యూ చేయలేదు అనుకుందాం, అదే మీరు సేల్ చేసిన తర్వాత ఇన్ టైంలో ఆ షేర్స్ ని డెలివరీ ఇవ్వలేదు, ప్రీవియస్ డే అంటే ఈ రోజు 200 క్లోజ్ అయింది, 200 రూపీస్ అరౌండ్ క్లోజ్ అయింది అనుకోండి, ఆ నెక్స్ట్ డే 220 రూపీస్ మీ దగ్గర కలెక్ట్ చేస్తాను. మార్కెట్లో 200 రూపీసే ఉంటుంది, కానీ మీ దగ్గర కలెక్ట్ చేసేది మాక్సిమం ప్రైస్ 220 రూపీస్. అంటే మాక్సిమం 20, ఇక్కడ 20 రూపీస్ అని కాదండి, 20% మాట, 240 అవుతుంది 20% అంటే, సారీ 240 రూపీస్ 20% అనేది మీ దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఎక్స్చేంజ్ కి అండ్ ఎవరైతే కొన్నారో వాళ్ళకి లేట్ గా ఇస్తున్నందుకు ఆ పెనాల్టీ అనేది వాళ్ళకి క్రెడిట్ ఇస్తారు అన్నమాట. అది ఆక్షన్ మార్కెట్. ఇక నార్మల్ మార్కెట్, దాని గురించి చెప్పే ముందు ఒకసారి ఏంటంటే మీకు కార్పొరేట్ హిరార్కీ అనేసి ఒకటి చెప్తాను ఎగ్జాంపుల్. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను చూడండి. చూడండి, ట్రేడింగ్ సిస్టమ్ యూజర్ హిరార్కీ అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఈ పైన చూడండి కార్పొరేట్ మేనేజర్ అని ఉన్నది. ఈ కార్పొరేట్ మేనేజర్ అనేవాడు స్టాక్ బ్రోకర్, అదే మేజర్గా ఎక్స్చేంజ్ లో మెంబర్షిప్ తీసుకున్న స్టాక్ బ్రోకర్. ఆయన ఏం చేస్తారంటే ఆయన అండర్లో ఈ బ్రాంచెస్ ఉంటాయి అన్నమాట. ఆయన సపోజ్ ఆయన కార్పొరేట్ మేనేజర్స్ డిఫరెంట్ బ్రాంచెస్ డిఫరెంట్ ప్లేసుల్లో అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. అంటే వేరే వేరేగా అన్ని రాష్ట్రాల్లో అన్ని డిస్ట్రిక్ట్లో కూడా ఎస్టాబ్లిష్ చేస్తుంటారు అన్నమాట. ఆ బ్రాంచెస్ లో ఎవరి బ్రాంచ్ కి కూడా డీలర్స్ ఉంటారు. డీలర్స్ అంటే అదే వీళ్ళే బేసిక్ అండి. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేది వీళ్ళే, స్టార్టింగ్ వీళ్ళ దగ్గర నుంచే వెళ్తుంది అన్నమాట అంతా కూడా. మీకు ఇందాక చెప్పాను కదా, ఈ బ్రాంచెస్ దగ్గర ఫ్రాంచైజ్ అనే ఉండొచ్చు, బ్రాంచెస్ అనే ఉన్న దగ్గర ఇక్కడ ఫ్రాంచైజ్ అనే ఉండొచ్చు, అక్కడ ఏదైనా సరే దాని కింద డీలర్స్ ఉంటాయి. సో మీరు ఆర్డర్ చేశారు అంటే, మీరు ఎవరైనా ఆర్డర్ చేశారంటే త్రూ డీలర్ ద్వారా ఆర్డర్ చేస్తారు. డీలర్ నుంచి బ్రాంచ్ నుంచి కార్పొరేట్ మేనేజర్ నుంచి ఎక్స్చేంజ్ నుంచి ఎక్కడైతే కొంటున్నారో, అంటే మనం ఇక్కడ పర్చేస్ చేసాం కదా, సపోజ్ పర్చేస్ చేసాం అనుకుందాం, మన బ్రాంచ్ ఒక డీలర్ 11 అనే దగ్గర మనం పర్చేస్ చేసాం అనుకుందాం. చేసిన తర్వాత త్రూ డీలర్ దగ్గర ఆర్డర్ ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసిన ఆర్డర్ త్రూ బ్రాంచ్ ద్వారా కార్పొరేట్ మేనేజర్ ద్వారా ఎక్స్చేంజ్ వెళ్తుంది. ఎక్కడైతే సేల్ చేస్తున్నారో ఎక్స్చేంజ్ నుంచి వాళ్ళ ఆ స్టాక్ బ్రోకర్ దగ్గర ఆ కార్పొరేట్ మేనేజర్ అండ్ అక్కడి నుంచి ఆ బ్రాంచ్ ఆ డీలర్ కోడ్ అనేది కంపల్సరీగా ఉంటాయి. ఇక్కడ మీకు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ ఎవరు ఏం చేయగలరు అనేది మీకు చెప్తున్నాను, చెప్పడానికి కోసం ట్రై చేస్తున్నా. ఒక కార్పొరేట్ మేనేజర్ తన అండర్లో ఉన్న బ్రాంచెస్ అయినా డీలర్స్ అయినా సరే ఏ ఆర్డర్ అయినా క్యాన్సిల్ చేయగలరు, ఏ ఆర్డర్ అయినా మాడిఫై చేయగలరు, ఏ ట్రేడ్ అయినా క్యాన్సిల్ చేయగలరు, ఏ ట్రేడ్ అయినా సరే మాడిఫై చేయగలరు. ఏం చేయాలన్నా సరే కార్పొరేట్ మేనేజర్ అనేవాడు తన అండర్లో ఉన్న బ్రాంచెస్ లో ఏమైనా చేయగలరు అన్నమాట. తన అండర్లో ఉంటుంది కాబట్టి టోటల్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నా సరే. అట్లాగే బ్రాంచ్ మాట, బ్రాంచ్ అండర్లో ఉన్న డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిస్టమ్స్ లో ఉన్న ఆర్డర్స్ మాడిఫై చేయొచ్చు, క్యాన్సిల్ చేయొచ్చు. ట్రేడ్స్ చేయలేరు, ఆర్డర్ మాడిఫై చేయగలరు, క్యాన్సిల్ చేయగలరు. వాళ్ళకున్న వాల్యూ అంటే మార్జిన్స్ అనేది తర్వాత వస్తుంది, ఆ వాల్యూ స్టాక్ వాల్యూ అని అలాంటివన్నీ కూడా ఉంటాయి, ఎంటీఎం వాల్యూస్ అవన్నీ కూడా తగ్గించగలరు. ఇదే ట్రేడింగ్ సిస్టమ్ యూజర్స్
ఇలా అనేది మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత కూడా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, డీలర్ లెవెల్లో ఉన్న వాళ్ళు తన సిస్టంలో ఉన్న ఆర్డర్స్ మాత్రమే మోడిఫై చేయగలరు, క్యాన్సిల్ చేయగలరు. డీలర్ లెవెల్లో ఉన్న వాళ్ళు డీలర్ 12 సిస్టంలోని ఆర్డర్స్ ఏమి క్యాన్సిల్ చేయలేరు, మోడిఫై చేయలేరు. ఏ డీలర్కి ఆ డీలర్ మాత్రమే ట్రేడింగ్ అనేది చేయగలరు. పక్క సిస్టంలోని ఏవి చేయడానికి లేదు. కానీ బ్రాంచ్ మేనేజర్ చేయగలరు. ప్రతి బ్రాంచ్లో ఉన్న వాళ్ళు, బ్రాంచ్ 1లో ఉన్న వాళ్ళు బ్రాంచ్ 2లోని ఆర్డర్స్ని ఏమీ చేయలేరు. మోడిఫై చేయడం, క్యాన్సిల్ చేయడం అనేది జరగదు. అంటే వాళ్ళు బ్రాంచ్లో చేయగలరు, కానీ పక్క బ్రాంచ్లో ఉన్న వాళ్ళు వాటిల్లో ఏం చేయలేరు. కానీ కార్పొరేట్ మేనేజర్ అయితే ఏ బ్రాంచ్లో అయినా సరే, ఏ డీలర్ల దగ్గర నుంచి అయినా సరే ఏదైనా చేయగలరు. అంటే ఆర్డర్ మోడిఫై చేయడం, క్యాన్సిల్ చేయడం గురించి చెప్తున్నాను మీకు. నెక్స్ట్ నేను మీకు ఆల్రెడీ మార్కెట్ టైమింగ్స్ అనేది చెప్పానండి. ఏ టైమింగ్స్ లో ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది జస్ట్ మీకు మార్కెట్ టైమింగ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను టోటల్ గా. మీకు అది గుర్తుంటుంది అనుకుంటున్నా. లాగింగ్ అనేది మీకు తర్వాత చెప్తాను. సరే, ట్రేడింగ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం ఇంతవరకు ఏంటంటే ట్రేడింగ్ సంబంధించిన అవుట్పుట్ అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. ఇప్పుడు ట్రేడింగ్ ఎలా చేయాలనేది మీ గురించి చెప్తాను. అంటే ఒక లైవ్ స్క్రీన్ లో ఒక ట్రేడింగ్ అంటే ఒక ఆర్డర్ పెట్టడం ఎట్లా, ఒక బై ఆర్డర్ పెట్టడం ఎట్లా, ఒక సేల్ ఆర్డర్ ఎలాగా పెట్టాలి, పెట్టిన ఆర్డర్ ఎలా మోడిఫై చేయాలి, లేదంటే ఎలా డిలీట్ చేయాలి, లేదా ఏమేమి కొన్నాము అనేది తెలుసుకోవడానికి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే దీంట్లో ఫంక్షన్ కీస్ చాలా ఉంటాయి. మీకైతే చాలా లిమిటెడ్ ఒక సింపుల్ గా 5 ఫంక్షన్ కీస్ చెప్తాను. ఫంక్షన్ కీస్ అంటే మీకు సిస్టమ్ కానీ ల్యాప్టాప్ కానీ ఉంటే పైన కీబోర్డ్ పైన టాప్ లో ఉంటాయండి ఫంక్షన్ కీస్. F1, F2, F3, F4, F5 అలాగా F12 వరకు ఉంటాయి అన్నమాట. దీంట్లో మనం మన స్క్రీన్ లో లైవ్ స్క్రీన్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరైతే మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారో, ఏ కంపెనీ అయితే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో ఆ కంపెనీని ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ కంపెనీని అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీకు లైవ్ చూపిస్తానండి, జస్ట్ ఇది అయిపోయాక, అంటే రేపు చూపిస్తాను, ఇవాళ కాదు. ఎట్లాగనేది ఫస్ట్ ఏ కంపెనీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ కంపెనీలో ఆ ఇన్వెస్టర్ బై చేయాలనుకుంటున్నారా, సేల్ చేయాలనుకుంటున్నారా అనేది మనం క్లయింట్ దగ్గర నుంచే తెలుసుకుంటాం. బై అని అన్నారనుకోండి, అంటే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఆ క్లయింట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి ఆ కంపెనీలో, F1 ఫంక్షన్ కి సెలెక్ట్ చేసుకోవాలి. F1 ఆర్ ప్లస్, న్యూమరిక్ కీప్యాడ్ లో ప్లస్ సింబల్ ఉంటుంది అన్నమాట. ఈ ఫంక్షన్ కీస్ అని కూడా మీకు ఇస్తానండి మెటీరియల్. మీరు గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత ఒకసారి మీకు ఫంక్షన్ కీస్ అన్ని కూడా ఫార్వర్డ్ చేస్తాను. F1 ఆర్ ప్లస్ మాట త్రూ F1 మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ కంపెనీని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ కంపెనీ మీద మనం F1 ప్రెస్ చేసిన తర్వాత ఆ కంపెనీ డీటెయిల్స్ అన్ని దాంట్లో వచ్చేస్తాయి. ఈవెన్ ప్రెసెంట్ మార్కెట్ లో ఏ రేట్ ఉందో ఆ రేటు అన్ని వచ్చేస్తాయి. అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే జస్ట్ ఆ క్లయింట్ ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ ని విత్ క్వాంటిటీ ఎంటర్ చేసి, ఏ క్లయింట్ అయితే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ప్రతి క్లయింట్ కి మనం యూసీసీ కోడ్ ఇష్యూ చేసామండి. ఆ యూసీసీ కోడ్ అనేది కంపల్సరీగా ఆ విండోలో, ఆ F1 విండోలో ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే లెస్ సెకండ్ లో సబ్మిట్ అయిపోతుంది అన్నమాట. అంటే ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది, లెస్ సెకండ్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది అయిపోతుంది. సేమ్ అట్లాగే సేల్ చేయాలనుకుంటే, అంటే ఆ ఎవరైతే ఇన్వెస్టరు ఆ కంపెనీ నుంచి ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేసుకోవాలని అనుకుంటే సేమ్
ఏ కంపెనీ నుంచి ఇన్వెస్ట్మెంట్ విత్డ్రా చేసుకోవాలనుకున్నారో ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకొని F2 ప్రెస్ చేయాలి. F2 ఆర్ న్యూమరిక్ కీప్యాడ్ లో మైనస్ ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత అది ఎంత ఎన్ని షేర్స్ కానీ లేదంటే ఎంత వాల్యూ కానీ ఎగ్జిట్ అవ్వాలనుకున్నారో అంత షేర్స్ అయితే షేర్స్ అమౌంట్ షేర్స్ ఎంటర్ చేసి యూసీసీ ఎవరైతే ఎగ్జిట్ అవ్వాలనుకున్నారో ఆ ఇన్వెస్టర్ యూసీసీ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే విత్ ఇన్ లెస్ దెన్ సెకండ్ లో మళ్ళీ ఎగ్జిట్ అయిపోతున్నారు. అంటే ఎంటర్ చేయడం ఎగ్జిట్ అవడం ఈజీయే. అంటే మార్కెట్ వాల్యూ పెరిగి ప్రాఫిట్ బుక్ చేయడం అనేది కొంచెం టైం టేకింగ్ తీసుకుంటాం. నెక్స్ట్ అండి మనం ప్లేస్ చేసిన ఇప్పుడు సపోజ్ ఎక్కడైనా బార్గెనింగ్ అనేది కామన్ గా ఉంటుంది. మా మార్కెట్ లో సపోజ్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ అనుకున్నాం. స్టేట్ బ్యాంక్ 200 రూపీస్ ఉంది అనుకోండి, నాకు 195కి కావాలి 200కి అయితే వద్దని అనుకో అని ఒక ఇన్వెస్టర్ చెప్తారన్నమాట. అంటే ఈచ్ షేర్ 200 ఉంది మార్కెట్ లో, ఇన్వెస్టర్ 195 కావాలని అడిగారు అనుకోండి. నాకు 195 కావాలని అంటే మనం 195 ప్లేస్ చేయడం ఆర్డర్ F1 లోనే ప్లేస్ చేస్తాం. ఆర్డర్ ప్లేస్ చేయడం F1 లోనే ప్లేస్ చేస్తాం. ఈవినింగ్ టైం అయిపోతుంది. సో ఆర్డర్ మోడిఫై చేయడానికి కానీ డిలీట్ చేయడానికి సెలెక్ట్ చేసుకోవాల్సిన ఫంక్షన్ కి F3 పెండింగ్ ఆర్డర్స్. F3లో పెండింగ్ మనం ఏవైతే ఆర్డర్ ప్లేస్ చేసామో అవన్నీ కూడా F3లో ఉంటాయన్నమాట. ఈ F3లో ఉన్న ఆర్డర్స్ లో ఏ ఇన్వెస్టర్ అయితే మోడిఫై ఆర్ క్యాన్సిల్ చేయమన్నారో ఆ ఆర్డర్ సెలెక్ట్ చేసుకొని క్యాన్సిల్ ఆర్ మోడిఫై ఫంక్షన్ కి అనేది యూజ్ చేయాలి. క్యాన్సిల్ ఆర్ మోడిఫై అనేది ఫంక్షన్ కి యూజ్ చేయాలి. దీంట్లో క్యాన్సిల్ చేయడానికి ఫంక్షన్ కి షిఫ్ట్ ప్లస్ F1 అండి. F3 ప్రెస్ చేసిన తర్వాత ఆర్డర్స్ అన్ని వస్తాయి కదండి. ఏ ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేయాలనుకుంటున్నా అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత షిఫ్ట్ ప్లస్ F1 క్యాన్సిలేషన్ అండి. షిఫ్ట్ ప్లస్ F2 ఆర్డర్ మోడిఫికేషన్ అన్నమాట. ఇవి 5 ఫంక్షన్ కీస్ అండి. ఇంకొక ఫంక్షన్ కీ చెప్తా. అంటే ఇక్కడతో ఒక ఆర్డర్ సంబంధించిన ఫంక్షన్ కీస్ అయిపోతాయి. రిమైన్ ఫంక్షన్ కీస్ అని వేరేగా ఉంటాయి, అవి చెప్తా. సరే, ఇప్పుడు 200లో ఆర్డర్ 200లో మార్కెట్ రేట్ ఉండగా 195 చేశారు. ఓకే, అది పెండింగ్ ఆర్డర్ లో ఉంది, క్యాన్సిల్ మోడిఫై తర్వాత చేస్తాం. కానీ ఇంకో ఇన్వెస్టర్ వచ్చి డైరెక్ట్ గా 200లో పర్చేస్ చేయమన్నారు అనుకోండి. షేర్స్ ని 200లో పర్చేస్ చేయమంటే మనం ఏం చేస్తామంటే 200లో పర్చేస్ చేస్తాం. మార్కెట్ మన ఆర్డర్ విండోలో F1 విండోలో మనం మార్కెట్ రేట్ ప్లేస్ చేసి డైరెక్ట్ గా పర్చేస్ చేసేస్తాం. అలా పర్చేస్ చేసిన ఆర్డర్స్ ని ట్రేడ్స్ అంటారు. ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వక ముందు ఆర్డర్ అంటారు, కంప్లీట్ అయిన తర్వాత ట్రేడ్ అంటారు. అలా జరిగిన F8 లో ప్రెస్ చేసిన తర్వాత ఆ కంపెనీకి సంబంధించిన ట్రేడ్స్ అన్ని వస్తాయి. ఇవి టోటల్ గా మీకు ఫంక్షన్ చేసి అంటే ఒక ఆర్డర్ అలా ప్లేస్ చేయాలి. అంటే మీకు ఈరోజు చెప్పింది ఏంటంటే టోటల్ గా ఒక ఎక్స్చేంజ్ లో ఒక క్యాపిటల్ మార్కెట్ లో ఉన్న సెగ్మెంట్స్ ఒక ఎక్స్చేంజ్ లో మెంబర్షిప్ తీసుకోవడం ఎలా, మెంబర్షిప్ దగ్గర నుంచి సబ్ బ్రోకర్ తీసుకోవడం ఎట్లా, వాటి ఎలిజిబిలిటీలు మీకు చెప్పాను. వాటితో పాటు క్లయింట్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలి, అదే ఈ క్లయింట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, ఇన్వెస్టర్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏం కావాలని రిక్వైర్మెంట్ చెప్పాను. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎట్లా తీసుకోవాలనేది చెప్పా. అండ్ తర్వాత ఒక సిస్టంలో ఆర్డర్ ప్లేస్ చేయడం, ఆర్డర్ కన్ఫర్మ్ చేయడం, ఇట్లా ఆర్డర్ ప్లేస్ చేసి ఎట్లా తీసుకోవాలనేది చెప్పిన తర్వాత వాళ్ళకి షేర్స్ అంటే ఆర్డర్ ప్లేస్ చేసినతో అక్కడతోటి కంప్లీట్ అయిపోదండి. తర్వాత ఆర్డర్ ఆ షేర్స్ ఎలాగ వస్తాయి, ఎన్ని రోజుల్లో వస్తాయి, మన అకౌంట్లో ఎలా ఉంటాయి అనేది మీకు నెక్స్ట్ క్లాస్ లో వెళ్తుంది అన్నమాట. ఇట్లా ఇవన్నీ ఒక ఆర్డర్ లో మీకు అట్లా చెప్పాను అన్నమాట. అది టోటల్ గా
మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు చాట్ మెసేజ్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అంటే ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో మీకు మెటీరియల్ గురించి జాబ్స్ గురించి అవైతే పంపిస్తాను, ఒకసారి మాట్లాడి మీకు ఏంటనేది చేద్దాం. అది ఈ లోపల ఎవరో గ్రూప్ క్రియేట్ చేసినట్టున్నారు. ఆ గ్రూప్ ద్వారా జాయిన్ అవ్వండి. అందరూ వాట్సాప్ లో లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ఆ గ్రూప్ లో గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు ఏమీ పెట్టకండి. ఎందుకంటే అలాంటివి ఏమీ పెట్టవద్దు. అలాంటి మేజర్ ఏదైనా ఉంటే మిస్ అవుతాం. నెక్స్ట్ ఫ్రీ మెసేజ్లు ఏదైనా గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది, అలాంటివి ఫ్రీగా ఇస్తుంది, అసలు ఫార్వర్డ్ మెసేజ్ అనేది కూడా ఏది పెట్టదు. జస్ట్ ఏదైతే స్టాక్ మార్కెట్ గురించి పెట్టాలనుకుంటో అది మాత్రమే దాంట్లో పోస్ట్ చేయండి. మీ డౌట్స్ ఏమైనా ఉంటే దాంట్లో పోస్ట్ చేయండి, అంతే తప్ప కానీ గుడ్ నైట్లు గుడ్ మార్నింగ్లు ఫార్వర్డ్ మెసేజ్లు ఈ టైప్ ఆఫ్ అన్నీ కూడా ఏమి మీరు ప్లేస్ చేయకండి, టైప్ చేయకండి. సరే, ఇప్పుడు దాకా జరిగిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి మీరు ఏమైనా అడిగితే నేను మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్తానండి. ఇంకా టైం ఉంది. Prasad, we have 10 days or 15 days time. 10 days అయిపోతుంది సార్. 10 days లో కంప్లీట్ అవుతుందా? అయిపోతుందండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ సార్. మ్యూట్ లో గుడ్ మార్నింగ్ సార్. అందరూ మ్యూట్ లో ఉన్నారు. యా చూసాను, చాలా డిసిప్లిన్ గా ఉంది ఈ రోజు సెషన్. ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్. Yes, sir. యా, ఇది కొంచెం ఫినాన్షియల్ మార్కెట్ ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈజీగా అర్థమవుతుంది. బట్ ఫ్రెషర్ అయినా కంగారు పడాల్సిన పని లేదు, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అందరికి అర్థమయ్యే రీతిలో. కొంచెం తర్వాత సెషన్ అయిపోయిన తర్వాత ఒకసారి ప్లీజ్ గో టు గూగుల్, ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి దీని గురించి, మార్కెట్ ఎలా ఫ్లక్చువేషన్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు సార్ ఏవైతే టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఇంకొకసారి మీరు గూగుల్లో చూస్తే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత దీనిలో మనం రేపు లేదా మండే సెషన్ లో దీనిలో కెరియర్ ఏంటి, జాబ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఎక్కడెక్కడ వేకెన్సీస్ అవైలబుల్ ఉంటాయి, మనం ఎట్లా అప్లై చేసుకోవచ్చు అనేది మండే సెషన్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. యా, ఓకే ప్రసాద్, క్యారీ ఆన్. పీపీటీ అయితే ప్రిపేర్ అవ్వలేదండి. నేను ప్రిపేర్ చేసిన మెటీరియల్ అయితే మీకు చూపిస్తాను. మనం అది ఒక PDF బుక్ లాగా తయారు చేసి ఇద్దాం. పీపీటీ మెటీరియల్ ప్రసాద్ క్లాస్ రన్నింగ్ చేయండి, రైటా? ఈ లోపు వాళ్ళు ఒకసారి రీసెర్చ్ చేస్తారు. ఇది ఏంటంటే రీసెర్చ్ అండ్ స్టడీ లాగా మన ప్రోగ్రామ్ ఉంది. ఇది అట్లానే మనం డిజైన్ చేసాము మెటీరియల్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మెటీరియల్ చూడరు నాకు తెలిసి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక ఒకసారి సార్ తో మాట్లాడండి. ఎవరైనా మీకు ఆల్రెడీ దీని మీద అవగాహన ఉన్నవాళ్ళు, జస్ట్ ప్రీవియస్ ఒక మెసేజ్ చూసాను. ఎవరన్నా అంటే ఏ కంపెనీ అనేది ఇన్వెస్ట్ చేయాలి అని ఎవరో అడిగినట్టున్నారు. మేబీ రత్న గారు, అటెండెన్స్ షీట్ అంటే ఏం లేదా? ఈ అటెండెన్స్ షీట్ యాక్చువల్లీ మన వీళ్ళందరి స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాము, రేపు ఆర్గనైజ్ చేద్దాం అటెండెన్స్ షీట్. సార్ చెప్పండి సార్. నేను ఆల్రెడీ షేర్స్ కొంటున్నాను సార్ 4 months నుంచి. ఎవరు, అనిల్ గారా? చెప్పండి. వాటిలో కొంచెం సజెషన్స్ ఏమైనా ఇస్తారు సార్? అంటే ప్రాఫిట్ అంతకేం లేదు, 2000-3000 అలా ఉంది. ఓకే, అంటే మీరు కొని ఎన్ని రోజులు అవుతుందండి? ఇన్వెస్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? నేను 4 months నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నాను సార్. మంత్లీ చేస్తున్నారా? లేదు సార్, డైలీ ఇంట్రాడే అయినా డెలివరీ డైలీ చేస్తాను సార్.
ఓకే, ఇంట్రాడే చేస్తున్నారంటే మీకు ఒక చాలా వరకు ఐడియా ఉంటుంది కంపెనీ గురించి. ఉంది సార్. అంటే కంపెనీస్ గురించి మీరు ఏమన్నా సజెషన్స్ ఇవ్వగలరు? ఈ కంపెనీ ఉంటే ఇలా గ్రోత్ ఇంట్రాడే కంటే సెపరేట్ గా సజెషన్స్ అంటే ఏముండవండి. ఆ టైంలో మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంటే అలా డెలివరీస్ మనం మూవ్ ఆన్ అయిపోవాలి. ఇంట్రాడే కానీ మీకు ఏమైనా షార్ట్ టర్మ్ డెలివరీస్ అలాంటివి ఏమైనా చేయాలనుకుంటే మీరు ఫండమెంటల్ గా కొంచెం రీసెర్చ్ చేసుకుంటే, అంటే లాస్ట్ కనీసం 1 వీక్ దాని గ్రాఫ్ కానీ మీరు ఒకసారి చెక్ చేసుకోగలిగితే మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే షార్ట్ టర్మ్ కోసం. ప్రెసెంట్ వేటిలో ఇన్వెస్ట్ చేశారు మీరు? నేను బజాజ్ ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్ బాగానే ఉంటుందండి. మీకు ప్రెసెంట్ ఏంటంటే మాటోరియం వల్ల అవుతుంది. కోర్టులో ఆల్రెడీ సుప్రీం కోర్టులో కేసు ఉంది. అంటే ఈ ఇంట్రెస్ట్ ఇక్కడ ఇంట్రెస్ట్ మీద కొంతమంది ఇంకా ఇంట్రెస్ట్ వేయడం ఉన్నది కదా. వాళ్ళ డౌట్స్ అంటే మన చాటింగ్ లో పెట్టారు చూడు. ఏదండి? ఇంకేమైనా డౌట్స్ ఫ్రెండ్స్? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్ అండ్ ఆస్క్ డౌట్స్. Mallikarjun Rao. Yeah, tell me Mallikarjun Rao. Hello, Mallikarjun Rao. Sir. చెప్పండి. Sir, already I'm doing intraday trading, sir. Okay. So I need guidance in IPO, sir. Already I have seen some IPOs. Good. So which is better to invest in IPO, sir? So how to check IPOs? That means there are graph and all this. ఐపీఓస్ కి గ్రాఫ్ అంటే ఏముండదండి. కంపెనీ ఫండమెంటల్ చూడాలి. వాటి ప్రీవియస్ గా ఎంత రిటర్న్స్, అదే వాటి రిటర్న్స్ అవి ఎలా ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఐపీఓలో ఇంట్రాడే అంటే ఏముండదు. జస్ట్ ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్, ప్రీవియస్ పెర్ఫార్మెన్స్ అవన్నీ కూడా చెక్ చేసుకుని దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయాలి. దాని PE రేషియో, కంపెనీ ప్రాఫిట్స్ అవన్నీ డీటెయిల్డ్ గా మీకు డిస్క్లోజర్ డాక్యుమెంట్స్ లో ఉంటాయి. అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఎంటర్ అవ్వాలండి. కానీ ఏ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలనేది మనం బిఫోర్ గా మనం చెప్పడానికి లేదు. వాళ్ళు ఏ కార్పొరేట్ అయినా ఐపీఓకి వస్తే మనం అప్పుడు సజెస్ట్ చేయగలం. అంతేగాని ముందుగా మనం పలానా ఐపీఓ అనేది మనం డిసైడ్ చేయలేం. Okay, sir. Thank you. ఎవరైనా ఐపీఓకి వస్తేనే అవుతుందండి. Hello. Sir. Anyone? Sir. మీకు సబ్ బ్రోకర్ గురించి, స్టాక్ బ్రోకర్ వాటి మీద కూడా ఏం డౌట్లు లేవండి? అంటే ఎలా ఫ్రాంచైజీలు అవన్నీ కూడా ఎవరు ఏమైనా డౌట్లు లేవా? యాక్చువల్లీ ఆంటర్ప్రినర్షిప్ ఓన్ బిజినెస్ సెటప్ చేసుకోవాలి అంటే ఇది చాలా లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. ఇది సబ్ బ్రోకర్షిప్ అనేది, సబ్ బ్రోకర్షిప్ అనేది వెరీ వెరీ లో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్, బట్ బిగ్ బిజినెస్, చాలా పెద్ద బిజినెస్ ఇది. అయితే ఏంటంటే ఇది అదర్ పీపుల్ ఫండ్ కాబట్టి మనం మేనేజ్ చేయడం అనేది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కావాలి. ఎలా పడితే మనం ఇన్వెస్ట్ చేస్తే చాలా మంది లాస్ అయ్యారు, దీని ద్వారా సూసైడ్ చేసుకున్నారు. ఇది ఎట్లా ఉంటుందంటే తీసుకొచ్చి పెడతా ఉంటే ఒకసారి మంచి ప్రాఫిట్ వస్తుంది, తర్వాత మనకు తెలియకుండానే మొత్తం కోల్పోతాం మనం. కానీ మార్కెట్ లాస్ లో కూడా గెయిన్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మనతో పాటు ఇన్వెస్టర్ కూడా కోల్పోతారు. ఎస్. అందుకని ఏంటంటే ఫస్ట్ దీని మీద పూర్తిగా మనకి కావాల్సింది ఏంటి అంటే మార్కెట్ అనాలిసిస్ కావాలి, మనకి స్టడీ కావాలి మార్కెట్ మీద. డేని బ్యాక్ 50 days ఫార్వర్డ్ మనకి కమింగ్ 50 days కి వాళ్ళు ఇచ్చే సీనియర్స్ ఇచ్చే ప్లాన్స్ ని, తర్వాత ఇంట్రాడే ఆల్రెడీ ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ మార్కెట్ లో అప్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయి, ఏ కంపెనీస్ పెర్ఫామ్ చేస్తున్నాయి, ఇవన్నీ ఒకసారి మనం స్టడీ చేయాలి. క్లియర్ స్టడీ అయిన తర్వాతనే మనం దీనిలో ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలి, లేదా మన ఫ్రెండ్స్ అయినా సజెస్ట్ చేయాలి.
ఎందుకంటే మనం ప్లాన్ లేకుండా ఇన్వెస్ట్మెంట్కి వెళ్తే డెఫినెట్ గా లాస్ వస్తుంది మనకి. బట్ వీ షుడ్ నీడ్ సమ్ ప్లాన్స్ బిఫోర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఎనీథింగ్, రైట్ డా? చాలా మంది యంగ్ పీపుల్ ఎట్లా ఉన్నారంటే, ఇప్పుడు నేను ఒక బిజినెస్ ప్లాన్ చేస్తున్నాను, ఆంటర్ప్రినర్షిప్ గా డెవలప్ అవ్వాలనుకుంటున్నానంటే దానికోసం ఒక పెద్ద సెటప్ కావాలి, మనకు ఒక ఇన్వెస్ట్మెంట్ కావాలి. దీనికి అయితే ఏంటంటే ఒక 2 కంప్యూటర్స్ లేదా 2 ల్యాప్టాప్స్, సింపుల్ ఒక 50,000 రూపీస్ లో కూడా మనం ఆఫీస్ సెటప్ చేసుకోవచ్చు. దీన్ని నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మై డియర్ ఫ్రెండ్స్, ఈవెన్ ప్రజెంట్ ఇంట్లో కూర్చొని కూడా చేయొచ్చు దీన్ని. మనం ఓన్ గా ఒక సొసైటీనో ఫర్మ్ లేదంటే ప్రొప్రైటర్షిప్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా మనం ఓన్ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు దీన్ని. ఇవి మనం ఫర్దర్ క్లాసుల్లో మీకు ఆ సెటప్ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాం నెక్స్ట్. తర్వాత ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్. నిన్న మనకి ఆల్మోస్ట్ 70 పీపుల్ ఉన్నారు, ఈరోజు ఆల్మోస్ట్ 60 పీపుల్ డౌన్ అయ్యారు. యాక్చువల్లీ 800 పీపుల్ ఎన్రోల్ అయ్యారు మనకి. ఇంకా మీ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయండి ఈ ప్రోగ్రామ్ కి, ఇది మంచి యూజ్ఫుల్ ప్రోగ్రామ్. ఓకేనా? చలో ప్రసాద్, ఓకే అండి. ఇంకేమైనా ఉన్నాయా? లేదు, ఎవరికి డౌట్స్ ఏం లేవు. మరి అటెండెన్స్ కి వచ్చేటప్పటికి ప్రసాద్ ఇది మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ ఎవరో 2 హ్యాండ్స్ రేజ్ చేస్తున్నారు చూడండి వాళ్ళు. తీసుకున్నానండి. కుమార్, చెప్పండి కుమార్. చెప్పండి కుమార్ గారు, మీరు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. చెప్పండి కుమార్. progress better, normal progress better. Demat account. కుమార్ గారు మీ వాయిస్ క్లియర్ గా లేదు. హలో సార్, వినపడుతుందండి? వినిపిస్తుంది, కొంచెం పెద్దగా చెప్పు. అది డిమాట్ అకౌంట్ లో డిస్కౌంట్ బ్రోకరేజ్ బెటరా, నార్మల్ బ్రోకరేజ్ బెటరా? డిమాట్ అకౌంట్ లో డిస్కౌంట్ బ్రోకరేజ్ బెటరా, నార్మల్ బ్రోకరేజ్ బెటరా? డిమాట్ బ్రోకరేజ్ ఏమి ఉండదండి. అదే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అదే జెరోదా ఉన్నాయి కదా సార్, డిస్కౌంట్ బ్రోకరేజ్. మీకు బ్రోకరేజ్ అనేది ట్రేడింగ్ కే చార్జ్ చేస్తారండి. డిమాట్ కి అనేది ఏఎంసీ చార్జెస్ అనేది చార్జ్ చేస్తారు. ఓకే. ఏఎంసీ అంటే యాన్యువల్లీ మెయింటెనెన్స్ చార్జెస్ అని చెప్పి చార్జ్ చేస్తారు. ఓకే, ఎంత ఉండొచ్చు సార్? అరౌండ్ అంటే ఒక్కొక్కలా ఉంటాయండి. అరౌండ్ 400 నుంచి స్టార్ట్ అవుతాయండి. అది డిస్కౌంట్ లో కూడా ఉంటాయి సార్? డిస్కౌంట్ లో అలాగే ఏముండవండి. అంటే మీకు 1 year ప్లాన్ లో అంటే ఒక 2000 3000 పే చేస్తే లైఫ్ టైం ఫ్రీ చార్జెస్ ఇస్తారు, అంటే ఫ్రీ ఏఎంసీ ఇస్తారు. ఓకే. అండ్ మోరోవర్ ఏంటంటే డిమాట్ లో కూడా ఇంకో చార్జెస్ ఉంటాయి. మీరు ఎప్పుడైతే మీ ఇన్వెస్ట్మెంట్ షేర్స్ సేల్ చేస్తారో ఆటోమేటిక్ గా అది అవుట్ గోయింగ్ వెళ్ళినప్పుడు, అంటే మీరు సేల్ చేసినప్పుడు ఆ షేర్స్ డెలివరీ ఇచ్చేస్తారు కదా, అప్పుడు ఆటోమేటిక్ గా చార్జెస్ అనేవి ఒక అరౌండ్ 30 to 50 రూపీస్ ఛార్జ్ పడుతుంది ఈక్విటీ, అంటే ఒక కంపెనీకి. అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ని బట్టండి? నెంబర్ ఆఫ్ షేర్స్ కదండి. అంటే ఒక 2 lakhs వరకు 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు, మాక్సిమం 50 రూపీస్. అదే ఇది మొన్న తీసుకోమన్నాడు, అది పని చేయలేదన్నాడు అకౌంట్. ఇదండి ఏమే ఎక్కడ తీసుకురా ఎవరండి వస్తున్నాడా పోతాం ఎప్పుడు ఎవడ్రా పక్క ఉండండి. ఓకేనండి. అయితే బాయ్, రేపు కలుద్దాం. అయితే రేపు మీకు అయితే లైవ్ స్క్రీన్ చూపిస్తా ఒకసారి. దాంట్లో మీరు ఆర్డర్ ఎలా ప్లేస్ చేయడం అనేది కూడా మీకు రేపు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ మళ్ళీ ఏమైనా ఫంక్షన్ కీస్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్, బాయ్. ఓకే బాయ్, థ్యాంక్ యూ.